నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కెలుక్కుని తన్నించుకోవడం అంటే పాకిస్తాన్కు బాగా తెలుసు. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా కుక్కతో ఒక వంకర అన్నట్లు బుద్ధి మారనే మారదు. అందుకే ఇప్పుడు కూడా కుతంత్రాలు పన్నుతోంది, కుప్పిగంతులు వేస్తోంది. మన దేశం మీదకి ఉగ్రవాదులను ఎగదోయడమే కాకుండా మా వాళ్లపైనే దాడి చేస్తారా అంటూ కయ్యానికి కాలు దువ్వి కకా వికలం అవుతోంది. భారత్ను వదిలేది లేదంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చివరికి భయంతో బంకర్లో దాక్కున్నాడు. అంతేకాదు, భారత్తో తలపడే ఆర్థిక సత్తా కూడా లేక రుణాల కోసం అంతర్జాతీయ సంస్థల దగ్గర పాక్ వెంపర్లాడుతోంది. 2 రోజుల దాడులకే పాక్ పరిస్థితి ఇంత అతలాకుతలం అయితే మనం పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే దాయాది దేశం పరిస్థితి ఏంటి? అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నారు, అలాగే అధికార ప్రతినిధి కూడా షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్. బీజేపీ నుంచి సీనియర్ నాయకులు కరణం భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా. నమస్తే సార్, వెల్కమ్. సార్, కోటేశ్వర గారు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ డేస్ టు కమ్ అన్నట్లుగా ఉంది. దో ఇట్స్ నాట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ వార్, ఆల్రెడీ వార్ సిచ్యుయేషన్ అయితే కనపడుతోంది. బట్ మనమైతే కనుక ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ మేబీ కంటిన్యూషన్ ఆర్ మేబీ ద సెకండ్ ఫేజ్ 2.0 అన్నట్లుగా ఉంది. అయితే ఇక్కడ మనం మొదటి నుంచి కనుక చూసుకుంటే అసలు లాస్ట్ మంత్ పెహల్గాం మీద ఉగ్రమూకల దాడి, అమాయకులైనటువంటి పెహల్గాంలో విహారయాత్రకు వచ్చినటువంటి 26 మంది యాత్రికుల మీద దాడి చేసి చంపేసిన దానికి మనం ఈ మంత్ తీసుకున్నటువంటి ఉగ్రవాద లొకేషన్స్ ఏవైతే ఉగ్రవాదానికి ఊతమిస్తున్నటువంటి LOC అండ్ పాక్ సైడ్ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్, టోటల్గా 9 ప్లేసెస్లో అటాక్ చేయడం జరిగింది. ప్రిసైజ్ అటాకింగ్, అది కూడా ఎక్కడ సివిలియన్స్ ఏమి కాలేదు. అలాగే ఆర్మీకి పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఫెసిలిటీస్ని కూడా ఏమి టార్గెట్ చేయలేదు. మరి అదే పాకిస్తాన్ ఫస్ట్ నుంచి వాదించేది అసలు మాకు ఈ దాడులకు సంబంధం లేదు, TRF ఏదైతే ప్రకటించిందో వారు బాధ్యత తీసుకున్నారు, దానికి మాకు సంబంధం లేదంటున్నారు. అలాగే మా దేశంలో ఎటువంటి ఉగ్రవాద పరమైనటువంటి అవుట్ఫిట్స్ లేవు అని చెప్పేసి అలాగే ప్రోత్సహించబోము ఫ్యూచర్లో కూడా అంటున్నటువంటి పాకిస్తాన్ మరి ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి స్థావరాలపై దాడులు చేసినప్పుడు మరి పాకిస్తాన్ ఇక్కడ రియాక్షన్ ఉండకూడదు కదా, ఇది బేసిక్ క్వశ్చన్. మరి ఈ రకంగా ఉగ్రవాదుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ స్పందించడాన్ని, అలాగే LOC, అలాగే నిన్న లేట్ నైట్ బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల మీద దాడి చేయడాన్ని చూస్తే అంతర్జాతీయ సమాజం ముందు వారు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నట్లుగానే అక్కడ కనపడుతోంది కదా. ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారు? రెండోది, ఎక్కడ ఎలాగైతే ఈ ఉగ్రవాదులని దాడుల్లో చనిపోయారో వారి ఫినరల్లు అధికారికంగా పాక్ సైనిక లాంఛనాలతో జరపడం, ఆ కార్యక్రమాలకి పాక్ అధికారులు అటెండ్ అవటం కూడా మన వాళ్ళు పిక్చర్స్తో సహా, వీడియోస్తో సహా ప్రపంచం ముందు ఉంచటం. సో ఈ విధంగా చూసినప్పుడు ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద ప్రేరేపిత, ఉగ్రవాద అనుకూల దేశంగా తనకు తాను బయటపడినట్లుగా, లేదంటే కనుక చిత్రీకరించుకున్నట్లుగా భావించవచ్చు సార్. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి ఆ దేశం మంత్రే చెప్పాడు, మేము దశాబ్దాల తరబడి ఉగ్రవాదుల్ని, ఇతర దేశాల కోసం ఉగ్రవాదుల్ని మేము పెంచి పోషించాము, తయారు చేశామని చెప్పేసి మంత్రే చెప్పాడు. కనుక అది దానికి మళ్ళీ వేరే రుజువులు కూడా అక్కర్లేదు. అయితే సాంకేతికంగా ఎప్పుడైనా కానివ్వండి, టెక్నికల్ గా ఇంతవరకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని కానీ, లేదా ఉగ్రవాదుల్ని భారత్ పంపిస్తున్నామని కానీ ఎప్పుడు టెక్నికల్ గా వాళ్ళు ఎప్పుడు అంగీకరించలేదు. కానీ అక్కడి నుంచే వస్తున్నారు. వాళ్ళ సైన్యము లేదా ISI వాళ్ళ శిక్షణ లేకుండా అటువంటి చేయలేదనేది నిర్వివాదం. అయితే మరి అలాంటప్పుడు మనం ఉగ్రవాదులు లేదా వారి స్థావరాల మీద దాడి చేశాము అని చెప్పి మనం చెప్తే వాళ్ళు ఎందుకు ప్రతిఘటించారు అంటే
వాళ్ళ వర్షన్ వాళ్ళు ఉగ్రవాదులని గుర్తించట్లేదు. వాళ్ళు ప్రకటించింది ఏమిటి, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది ఏమిటి, మా పౌరుల మీద, అమాయకులైనటువంటి పౌరుల మీద, మసీదుల మీద, ఇతర పౌర నివాసాల మీద భారత్ దాడి చేసింది, అందుకని దానికి మేము ప్రతిదాడులు చేస్తున్నాం అనేటువంటిది అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రకటన. అందువల్ల వాళ్ళు ఎక్కడ టెక్నికల్ గా అంగీకరించలేదు. ఎందుకు దాడులు చేశారంటే ఇదే చెప్తున్నారు వాళ్ళు. నిన్న అంటే మొదటి రోజు మనం జరిపినటువంటి దాడుల్లో 26 మంది చనిపోతే, నిన్న భారత్ జరిపినటువంటి దాడుల్లో మరొక 5 పౌరులు చనిపోయారని, అందుకని సంఖ్య 31 పెరిగిందని, గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారనేది వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. అందుకనే సైనిక లాంఛనాలతోటి కానీ లేకపోతే వాళ్ళతో కానీ వాటిని వాళ్ళు ఆ విధంగా చేశారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు సైనిక లాంఛనాలతో చేశారా, అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ భారత్ ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులో ఉంది. ఎందుకు పాకిస్తాన్ కోర్టులో ఉంది అంటే, పహల్గామ్ దాడి తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ ప్రతిదాడి చేసింది. అందులో స్పెసిఫిక్ గా చెప్పింది, మేము ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తున్నాము, పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద మేము చేయటం లేదు అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పింది. చెప్పడం వెనక కూడా అంతర్జాతీయ సమాజాన్ని భారత్ వైపు తిప్పుకునేందుకు ఆ విధంగా చెప్పింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే తర్వాత జరిగినటువంటి పాకిస్తాన్ జరిపినటువంటి దాడుల్ని మరి పౌర వాళ్ళు కూడా చెప్పింది ఏమిటి, మేము కూడా పౌరుల మీద లేదా పౌరాలు నివసించేటువంటి ప్రాంతాల మీద మేము కూడా దాడులు జరపట్లేదు, భారత సైనిక స్థావరాలు సైనిక కేంద్రాల మీదనే మా దాడులు కూడా కేంద్రీకరిస్తున్నామని అఫీషియల్ గానే పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పారు. మనకి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మీడియాని మొత్తం మన దేశం బ్లాక్ చేసింది కనుక ఆ సమాచారం ఆ పత్రికల్లో ఏమి రాస్తున్నారు ఏమిటి అఫీషియల్ గా మనకు తెలియదు. థర్డ్ పార్టీ అంటే బీబీసీనో లేకపోతే ఏ ఇతర అమెరికా ఐరోపా దేశాల వార్తా సంస్థలు టీవీల ద్వారా మనకి తెలుస్తాం. అందుకని వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ వేరుగా ఉంది. అందుకని వాళ్ళ వర్షన్కి అనుగుణంగానే మన దేశం మీద, మన జమ్మూ కానీ లేదా ఇతర ప్రాంతాల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఏదైనా ఎస్కలేషన్ అంటే అటువైపు నుంచి మళ్ళా కవ్వింపు చర్యలు లేదా దాడులు గనక జరగకపోయేట్లయితే మన దేశం కూడా దాడులు జరిపేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతవరకు మనం అటు నుంచి వచ్చినటువంటి దాడులను ఎదుర్కొన్నాం తప్ప మన వైపు నుంచి ఎదురు దాడులు చేసినట్టుగా అంటే మనకై మనం దాడులు చేసినట్టుగా ఎక్కడ ఇంతవరకు రిపోర్ట్స్ రాలేదు. కొన్ని దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ వాళ్ళు ఆరోపించారు. ఆ దాడుల్లో మనం తమ పౌరులు మరణించారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అవన్నీ కూడా నిర్ధారణ కాలేదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఎటువంటి ఉదంతాలు కనుక జరగకపోయేట్లయితే రేపు మన వైపు నుంచి కూడా ఏ విధమైనటువంటి దాడులు లేకపోయేట్లయితే ఒక సాధారణ పరిస్థితి ఏర్పడవచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఎందుకు ఈ విధమైనటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది, దీని వెనకాల ఉన్నటువంటి తర్కం ఏమిటి అని చూసినప్పుడు, యుద్ధం మన దేశము కోరుకోవట్లేదు, పాకిస్తాన్ కూడా యుద్ధం కోరుకోవట్లేదు. వాళ్ళు చెప్పొచ్చు మేము సిద్ధంగా ఉన్నామని, మనం కూడా చెప్తాం మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఫేస్ మంచి చేస్తామని మనం కూడా చెప్తాం. అది యుద్ధాన్ని కోరుకున్నట్టు కాదు దానికి అర్థం. ఎందుకు అంటే ఇటీవల పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి దాడుల్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. హమస్ నాయకులు ఇరాన్ లో పర్యటిస్తున్నప్పుడు ఆ హమస్ నాయకుల్ని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దళాలు అక్కడ చంపేశాయి. దానికి ప్రతీకారంగా అంటే మా గడ్డ మీదకి వచ్చి మా అతిథిగా ఉన్నటువంటి హమస్ లీడర్ ని మీరు చంపేస్తారా అనేటువంటి కారణంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు జరిపింది. ఆ దాడులు కూడా లిమిటెడ్, ఒకరోజు దాడులు జరిపి ఎస్ మేము ఇజ్రాయెల్కి బుద్ధి చెప్పాల్సింది చెప్పాము, దెబ్బకి దెబ్బ తీసాము, మేము దీంతో మేము విరమిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కానీ లేదా దాడులు కానీ జరగలేదు. ఇప్పుడు అదే ప్రాతిపదికన ఇక్కడ కూడా పహల్గామ్ దాడి, దానికి ప్రతీకార దాడి, ఆ దాడిని రిటాలియేట్ చేస్తూ పాకిస్తాన్ మళ్ళా దాడులు
వాటిని ఎదుర్కొంటూ భారత్ దాడులు ఇక అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనం మెల్లగా వెనక్కి తగ్గుదాము అనేటువంటి ఆలోచన కనుక పాకిస్తాన్కి వస్తే ఇంతటితోటి ఈ వివాదం అంటే ఉద్రిక్తతలు కొనసాగుతాయి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు. కానీ ఫర్దర్ గా ఎస్కలేట్ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇరాన్ వైపు నుంచి, అదే విధంగా సౌదీ అరేబియా నుంచి అవసరమైతే మేము మధ్యవర్తిత్వం వహించి భారత్తో మాట్లాడతాము అని చెప్పేసి అక్కడికి రాయబారులు కానీ లేదా ఇతరతర వర్తమానం వచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అందుకని దాన్ని మరి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వింటారా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అది రాబోయేటువంటి 24 గంటల్లో లేదా ఈ రాత్రికి జరిగేటువంటి పరిణామాలను కూడా అది నిర్ణయిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు చెప్పినటువంటి లోన్లు దాని గురించి వచ్చేసరికి ఆ లోన్లకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి సంబంధం లేదు. ఎందుకంటే $7 బిలియన్ IMF లోన్ కావాలని చెప్పేసి ఎప్పుడో దాదాపు ఏడాది క్రితమే IMF కి పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదిస్తే మీకు ఇంత లోన్ ఇస్తే మీరు దాన్ని ఎట్లా తీరుస్తారు ఏమిటి అనేటువంటిది ఏడాది నుంచి దాదాపు IMF చర్చలు జరుపుతూ ఉంది. అందులో IMF ను ఏ దేశం కోరినా, మన దేశం కోరినా లేదా ఇంకో దేశం కోరిన మొత్తాన్ని ఒకేసారి ఇవ్వదు, కిస్తీల వారీగా ఇస్తుంది. అందులో $7 బిలియన్ 130 కోట్ల డాలర్లు గురించి నిర్ణయించడానికి ఈ రోజు IMF సమావేశం జరుగుతా ఉంది. అందుకని ఈ నేపథ్యంలో అక్కడ హ్యాక్ చేసినటువంటి అంటే పాకిస్తాన్ అఫీషియల్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి కొంతమంది మేము భారత్తో జరిపినటువంటి యుద్ధంలో నష్టపోయాం గనక మాకు మీరు రుణం ఇవ్వండి అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు IMF ని కోరినట్టుగా ఒక ఫేక్ దాన్ని క్రియేట్ చేసి మొత్తం సోషల్ మీడియాలో వదిలేరు. అది అయితే వాస్తవం కాదు. అంతకుముందే ఎప్పుడో నిర్ణయించినటువంటి సమావేశం May 9 అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి దానికి సంబంధం లేదు. అయితే ఇస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఇవాళ సమావేశం జరుగుతూ ఉంది. ఆ జరిగేటువంటి సమాచారంలో ఏమి ఇస్తారు ఏమిటి అనేటువంటిది అది వేరే. ఇక మొత్తం పాకిస్తాన్ ప్రధాని పారిపోయాడు లేదా పాకిస్తాన్ సైనికాధికారులు పారిపోయాడు అనేటువంటి వార్తలను కూడా వ్యాపింపజేశారు. నిజానికి అటువంటి పరిస్థితే గనక పాకిస్తాన్ లో ఉంటే ప్రధానమంత్రి పారిపోయాడు లేదా సైనిక ప్రధానాధికారి కనపడకుండా పోయాడు అంటే బంగ్లాదేశ్ లో హసీనాకి వ్యతిరేకంగా జరిగినటువంటి పరిణామాలు లేదా శ్రీలంకలో అధ్యక్షుడిని తరిమి కొట్టినటువంటి పరిణామాలు ఈ పాటికే పాకిస్తాన్ లో కూడా జరిగి ఉంటాయి. అందువలన ఈ సందర్భంగా ఏంటంటే అనేక ఫేక్ వార్తలు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. మనం మీడియా కానీ లేదా చర్చించేటువంటి వాళ్ళు కానీ వాటికి ఉన్నటువంటి పరిమితులు వాటిని కూడా గమనంలో ఉంచుకోవాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. కరణ్ భాస్కర్ గారు, ఒకటి పాకిస్తాన్ భారత్ మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్న చివరికి పై చేయి, చివరికి కాదు ఎప్పుడు కూడా పై చేయి భారత్ అని నిర్వివాదాల్సం, అది పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి వ్యవహారమే. అయితే నష్టం అయితే రెండు వైపులా జరుగుతుంది. అసలు ఇప్పటికీ కూడా యుద్ధం అనేది అఫీషియల్గా ఇంకా డిక్లేర్ కాలేదు, కానీ యుద్ధం వైపుగా పరిస్థితులు అయితే దారితీస్తున్నాయని చెప్పేసి కొంత ఆందోళన నెలకొంది రెండు వైపులా కూడా. కోటేశ్వర గారు అన్నట్లుగా మనందరికీ తెలిసిందే, రెండు దేశాలకు కూడా పైకి అంటే మనం అయితే కనుక ఓపెన్గా చెప్తున్నాము యుద్ధం కోరుకోవట్లేదు, మనం టెర్రరిస్టులని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా అవుట్ఫిట్స్ మీద మాత్రమే ప్రిసైజ్గా దాడి చేశాము. కానీ పాకిస్తాన్ అక్కడితో ఊరుకుంటే బాగుండేది. పైకైతే చెప్పింది ఇక్కడితో ఆపేద్దామని చెప్పేసి మొదటి రోజు, కానీ ఈవినింగ్ కల్లా పరిస్థితి మారిపోయింది. LOC దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏకపక్షంగా ఉల్లంఘించి సివిలియన్స్ మీద కూడా దాడులు చేస్తే బుధ గురువారాల్లో 16 మంది చనిపోయారు ఇప్పటివరకు. ఇంకా నంబర్ కూడా పెరుగుతోంది. నిన్న నైట్ కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్, ఆల్ ది బోర్డర్ స్టేట్స్, రాజస్థాన్, పంజాబ్ అన్నీ కూడా. మరి ఈ పరిస్థితుల్లో మన వాళ్ళు అయితే తిప్పికొడుతున్నారు మనకున్నటువంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థతో. దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ కాసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మెహబూబా ముఫ్తీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఈ జమ్మూ కాశ్మీర్ ఈ LOC దగ్గర జరిగిన కాల్పుల్లో, పాకిస్తాన్ కాల్పుల్లో
మరి 16 మంది చనిపోయిన వాళ్ళలో 5 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. ఏంటి కర్మ? ఎప్పటికీ ఇది సద్దుమణుగుతుంది? రెండు వైపులా కూడా నష్టం జరుగుతుంది. ఇద్దరు కూడా సైనికపరమైనటువంటి చర్యలను ఆపి రాజకీయపరమైనటువంటి చర్చలకు ముందుకు రావాలి. బేసిక్స్ ఏవైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ని మర్చిపోయి కనుక యుద్ధాలు చేయడం మూలంగా, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ సైనిక చర్యలకు పాల్పడటం మూలంగా అమాయకులే ప్రాణాలు కోల్పోయేదని, కవల పిల్లలు 2 చనిపోయారని చెప్పేసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి ఉదంతం చూశాను. మరి ఈ పరిస్థితుల్లో మనకు కూడా అదే 26 మంది అమాయకులను పెహల్గాంలో కోల్పోవటం ఒక నష్టం. సరే, దానికి తగ్గట్టుగా ప్రతీకార చర్యలు తీర్చుకున్నాము విజయవంతంగా. కానీ పాకిస్తాన్ కుక్కతో ఒక్క వంకర మనకు తెలిసిందే. పైకి ఒకటి చెప్తుంది, కానీ సరిహద్దు వెంట అలాగే అఫీషియల్గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బోర్డర్లలో కూడా కాల్పులు జరుపుతోంది. ఇంకా మాట్లాడితే బోర్డర్ దాటి లోపలికి వచ్చి కూడా డ్రోన్స్తో అటాక్ చేసిన దాన్ని నిర్వీర్యం చేశాం. కానీ నష్టాన్ని నివారించాలని చెప్పేసి ముఫ్తీ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి విజ్ఞప్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? అఫ్ కోర్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రైవల్ సైడ్, దట్ ఈస్ పాకిస్తాన్. మురళీ నాయక్ గారికి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నేను మీ ఛానల్లో మీరు అడిగిన వాటికి నాకు తెలిసినంత వరకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆంధ్ర బిడ్డ, 25 సంవత్సరాల వయసు. అయితే 14 మందిని చంపేసి అతను చనిపోయాడు. అయితే అది వీరత్వానికి మనం నిదర్శనంగా తీసుకొని వారికి వీరుడుగా లెక్క పెట్టుకొని వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. రెండోది మీరు చెప్పారు సార్, ఇప్పుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారు 26 మంది భారతీయులు చనిపోయినప్పుడు ఏమైనా మాట్లాడారు సార్? మాట్లాడారా? ఒకటి. మొన్న ఈ 4 టెర్రరిస్టులని ఆశ్రయం కల్పించి వాళ్ళకి సహాయం చేసిన దాంట్లో ఒక తీవ్రవాది దొరికాడని చెప్పి ఆర్మీ అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎక్కడున్నారు వాళ్ళు చూపిస్తురా అని చెప్పి తీసిపోయేటప్పుడు పోతూ అతను నదిలో దూకి చనిపోయాడు. ఆ రోజు కూడా ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నేనేమంటానంటే, మొదటి నుంచి కూడా మీరు చూడండి, ముఫ్తీ మహమ్మద్ సయీద్ వారి తండ్రి గారి దగ్గర నుంచి టెర్రరిస్టులకి అనుకూలంగా మాట్లాడే మనస్తత్వం, అనుకూలంగా మాట్లాడే పార్టీ తప్ప అదేమన్నా భారతదేశానికి అనుకూలంగానా, భారతీయులకు అనుకూలంగా మాట్లాడే పార్టీ కానే కాదు నా లెక్కలో. పోతే బార్డర్లో మనకి సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు, 16 మంది చనిపోయారు, అందరికి తెలిసిందే. కరణం భాస్కర్ గారు 5 మంది పిల్లలు. కరణం భాస్కర్ గారు, మెహబూబా ముఫ్తీ గారు ఆవిడేమి పాకిస్తాన్ అనుకూలంగా కాసేపు క్రితం మనం మా ఛానల్లో కూడా వేసాం, ఆవిడేం అలా మాట్లాడలేదే. కాదు సార్, ప్లీజ్ పాకిస్తాన్కి అనుకూలంగా నేను చెప్పలేదు సార్. భారతదేశంలో ఉండే టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడుతుంది. దిస్ ఈస్ మై క్లియర్ అలిగేషన్. మీరు ఎట్లా అనుకోండి, మీరు కావాలంటే హిస్టరీ చూసుకోండి, వారి తండ్రి గారి హిస్టరీ చూసుకోండి, వారి హిస్టరీ చూసుకోండి. రెండోది, మీరు బార్డర్లో ఉండే భారతీయులు చనిపోతున్నారు 16 మంది, దాని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. సార్, మొదటగా ఇక్కడ పాకిస్తాన్ అనేది మనం కొట్టింది ఎవరిని? టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొట్టాం 9ని. వాళ్ళు కొట్టాల్సింది ఎవరిని? ఇక్కడ ఏదైనా టెర్రరిస్టులు ఉంటేనో లేకుంటే ఇంకేదైనా ఆర్మీ ఉంటేనో వాళ్ళు దాడి చేయాల. వాళ్ళు నోరు లేని, ఏమీ తెలియని అమాయకులైన ఆ బార్డర్లో నివసిస్తున్న కుటుంబాలని, ఆ ప్రజలను చంపేసి మేము కూడా చంపేసామని చంకలు గుద్దుకోవడం తప్ప దాంట్లో ఇంకేమన్నా అర్థం ఉందా? మీరు మగతనంగా పోరాడండి. మేము మగతనంగా పోరాడాం, మీరు కూడా మగతనంగా పోరాడండి. మీరు మగవాళ్ళు అయితే సార్, అసలు దురదృష్టం ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్ అనేది డెమోక్రటిక్ కంట్రీ కాదు ఒకటి, లేదు డెమోక్రటిక్ కంట్రీ కాకపోయినా రిలీజియస్ కంట్రీ అయినా ఎలక్టెడ్ బాడీ చేతిలో ఉండే ప్రభుత్వం కాదు.
అది ఏ రోజుకైనా ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, ఎవరైనా కూడా ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మనకు తెలుసు, ప్రధానమంత్రిని జైల్లో పెట్టింది, ప్రధానమంత్రి విదేశాలు పారిపోయింది, బోల్డ్ అని ఉదాహరణలు మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఆ పక్క దీనికి వంతపడే చైనా కూడా మన దురదృష్టం ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ, దాంట్లో ఏం ఎలక్షన్స్ ఉండవు, ఒకటే నాయకత్వం, ఆ పొలిట్ బ్యూరో ఏం చెప్తే అది నడుస్తుంది. ఇది మన దురదృష్టం. సరే, మనం ఏం చేయలేదు, దానికి మనం ఏం చేస్తాం, మీరేం చేయలేదు, నేనేం చేయలేదు. అయితే భారతదేశం అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నప్పుడే వీటికి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం సార్. అయితే భారతదేశం ఈ ఒక్కళ్ళ విషయంలోనే ప్రత్యేకంగా ఏమి చర్యలు తీసుకోనప్పటికీ కూడా బార్డర్లో ఉండే అన్ని ఇళ్లను ఖాళీ చేయించేసి దూర ప్రాంతాలు తీసుకొచ్చి షెల్టర్లు ఏర్పాటు చేసి చేస్తున్నారు. అంతకన్నా మించి ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలని ఏ భారతీయుడు చనిపోయినా మన 140 కోట్ల మందిలో ఒకటి చనిపోయినట్టే. ఆ రకంగా మనం ఆలోచిస్తాం. ఆ రకంగా ఆలోచించినప్పుడు ఎవరు చనిపోయినా మనకు బాధే. ఈరోజు మురళీ నాయక్ మన ఆంధ్రప్రదేశ్ వాడు చనిపోయాడు, మన సైనికుడు, మనకు బాధే. అట్ ది సేమ్ టైం బార్డర్లో ఉన్న 5 మంది పిల్లలు చనిపోయారు, బాధే. 6 మంది మహిళలు చనిపోయారు, బాధే. కానీ ఏం చేద్దాం, ఆ రాష్ట్రము తగలబడి వాళ్ళకేమీ ఇంకా వేరే ఏమి ఉండదు సార్, వాళ్ళకి వేరే ఇంకా ఏమీ ఉండదు. ఈ ప్రపంచ దేశాల్లో మనం కూడా ముందుకు పోవాలి. పోయినసారి మీ డిబేట్ కూడా చెప్పాను నేను, భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుంది, మనం ఏ విధంగా ఉన్నాము అనే విషయం మీద వాళ్ళు కానీ ఆలోచించుకొని అక్కడుండే ఆర్మీ కానీ అక్కడుండే పాలిటీషియన్స్ కానీ అక్కడుండే ప్రజలు కానీ ఆలోచించుకుంటే మనకి ఈ కర్మ పట్టలేదు. కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచించడంలే, వాళ్ళు ఆ రకంగా ఆలోచించడమేలే. అయితే ఒకటే పరిష్కారం నాకేమనిపిస్తుంది అంటే, తొందరలో ఈ పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుంది సార్. 4 ముక్కలు ఖచ్చితంగా అవుతుంది. ఒక పక్క మీరు చూస్తూనే ఉన్నారు, బలూచిస్తాన్ వాళ్ళ జెండా వాళ్ళు ఎగరేసుకున్నారు, ఎవరిని ఆర్మీ అనేవాడిని లోపలికి కూడా ఎంటర్ కానియడంలే. ఇది ఏమవుతుంది అనే విషయం తర్వాత. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ వాడి పోరు ఎట్లా ఉండనే ఉంది. ఇది జరిగినప్పుడు పంజాబ్ వాడు నాకు పడలేదని చెప్పి వాడు సపరేట్గా పోతాడు. వాడు పోయినప్పుడు ఫైవర్ పక్తున్న వాళ్ళు ఎప్పుడు పని చూస్తున్నారు. ఈ రకంగా ఏదన్నా పరిష్కారం దొరుకుద్దేమో కానీ, లేకుంటే దీనికి అంతం ఉందని నేనైతే అనుకోవడం లేదు సార్. రెండోది చైనా వాళ్ళు ఈరోజు నేను ఇందాక న్యూస్ చూసా, అదేదైనా తప్పు కరెక్ట్ మీరు ఇక్కడ కరెక్ట్ చేయండి మీకు తెలిస్తే. గ్వాదర్ పోర్టు జోడికి మీరు రావాకండి, మేము ఏదో వ్యాపారం చేసుకుంటాం అని చెప్పి చైనా వాళ్ళు మన ఎంబసీని అడిగినట్టుగా నేను ఇప్పుడు న్యూస్లో చూసా. అంటే చూడండి, చైనా వాడు పాకిస్తాన్కి పెట్టుబడి పెట్టి ఆ రాష్ట్రంలో కుంపటి రాజేసి భారతదేశాన్ని ఎగదోలి వాడు రోడ్ వేసుకోవడం కోసం, వాడు గోదావరి పోర్టు కట్టుకునే దానికోసం ఈరోజు వాడు పాకిస్తాన్ భారతదేశం గెలవలేదనే ఒక నిర్ణయానికి వచ్చేసి వెంటనే భారతదేశంతో చర్చలు జరుపుతున్నాడు. అంటే చూడండి, క్యారెక్టర్స్ చూడండి ఎట్లుంటాయో. మరి ఇంత భయంకరమైన పొరుగు దేశం, మీరు చెప్పినట్టుగా దాయ దేశం కావడం మన దురదృష్టం సార్, మన దురదృష్టం. నేనైతే ఇదే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, దేశాలన్నీ బాగుండాలి. ప్రపంచంలో ఏ దేశం కూడా ఆర్థికంగా వెనకబడకూడదు, అన్ని రకాల ముందుకు పోవాలి. ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఎవరెవరి వనరులను వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు పోయినప్పుడే అందరికీ సుఖశాంతులు ఉంటాయి. ఎప్పుడు కూడా టెర్రరిజాన్ని ప్రపంచంలో ఏ దేశము దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఈరోజు భారతదేశానికి 60-70 దేశాలు సహాయం చేస్తున్నాయంటే, మాట సహాయం అనేది చేస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్. అంతేగాని మన దేశం వాళ్ళకేది పెట్టి కాదు, లేకపోతే ఇంకోటి కానే కాదు. ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా టెర్రరిజం అనే దాంట్లో మనం ఎంకరేజ్ చేయకూడదు సార్. పొద్దున్న లేసి అబద్ధాలు చెప్తారు సార్ పాకిస్తాన్ వాళ్ళు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం కొట్టింది ఎవరిని? టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టాము. వాళ్ళు ఎవరిని కొట్టారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళకే అసలు భారతీయులను చంపిన 26 మందిని వాళ్ళ దేశంలో ఉంచుకున్నారు. తర్వాత
ముంబై దాడులు సూత్రధారులు అక్కడే ఉన్నారు, పార్లమెంట్ సూత్రధారులు అక్కడే ఉన్నారు. తర్వాత అమెరికాలో వైట్ హౌస్ కొట్టిన సూత్రధారులు అక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ చేసిపోయి పాకిస్తాన్లో పెట్టుకున్నావు. మా దేశంలో ఎవరు లేరని చెప్తావు. ఎవరు లేకపోతే అమెరికా వాడు బిల్లాడని ఎట్టుకొట్టాడు సార్, ఎట్టుకొట్టాడు. నిన్న ముత్తు మీద వాడు మసూద్ నా బంధువులను చనిపోయారని టీవీలో. మరి అది కరెక్టే కాదు నాకైతే తెలీదు. మరి ఇంత భయంకరమైన దేశం మన పొరుగున ఉండడం నిజంగా సురేష్ గారు రియల్ గా నేను ఫీల్ అవుతున్నా. ఓకే కర్ణ సార్. బాజీ గారు, ఒకటి మనం మొదటి నుంచి కూడా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని టార్గెట్ చేసాము, అది క్లియర్గా ప్రపంచం మొత్తం కూడా ప్రూఫ్స్తో సహా చూపించాము. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా బోర్డర్ స్టేట్స్ మీద అలాగే ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుపుతూ సివిలియన్స్ మరణాలకు కారణం అవుతూ పూర్తిస్థాయి యుద్ధానికి తెరలేపింది. సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది డ్రోన్స్తోనూ అలాగే వైమానిక పరమైనటువంటి శక్తులతోనూ. మరి ఈ రకమైన పరిస్థితుల్లో మనం డిఫెన్స్ సైడే ఉండటం ఎంతవరకు సాధ్యం? అఫెన్స్లోకి వెళితే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ వార్గా మార్పు చెందే అవకాశం పూర్తి కనపడుతుంది కదా. అందు గురించేనా ఇప్పుడు కాసేపటి క్రితం కూడా ఈవెన్ ఎక్స్ట్రా ట్రూప్స్ని కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి పూర్తి స్థాయి అధికారులు ఆర్మీ చీఫ్కి ఇచ్చినట్లుగాను, అలాగే అనేక రాష్ట్రాల సిఎస్లకి కేంద్ర హోంశాఖ ఈ 1968 సెక్షన్ 11 సంబంధించినటువంటి స్పెషల్ ప్రివిలేజ్ కింద కొన్ని ఈ డ్రోన్స్ లాంటి వాటిని వాడుకోవడానికి పూర్తి స్థాయి పర్మిషన్స్ ఇచ్చినట్లుగా కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కదా. మరి పరిస్థితుల్లో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో మనల్ని పాకిస్తాన్ యుద్ధం వైపు నెడుతున్నట్లుగానే భావించాలా? ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే మన 24x7 ఛానల్ వీక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు ఏదైతే పాకిస్తాను మేము ఉగ్రవాదులకి స్థావరం ఇవ్వటం లేదు, మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని చెప్తుందో అదంతా పచ్చి అబద్ధం. ఏంటంటే జమానా నుంచి తరాల నుంచి చూస్తున్నాము, పాకిస్తాను ఉగ్రవాదులకి ఆయుధాలు ఇవ్వటం, ఆర్థిక సంపత్తి చేకూర్చడం, అట్లాగే ఉసిగొల్పటం, పాకిస్తాన్ సైనిక ఎవరైతే ఉన్న ఆర్మీ ఉందో ఉగ్రవాదులకు కూడా శిక్షణ ఇప్పించడం, ఇదంతా కూడా అందరికి ప్రపంచం అంతా తెలిసిందే. పాకిస్తాన్ కళ్ళబొల్లి మాటల్ని ఎవరు ఇవాళ నమ్మే పరిస్థితి లేరు. అయితే ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇది అధికారికంగా వార్ డిక్లేర్ చేయనప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నది యుద్ధమే. ఎందుకంటే ఆ యుద్ధానికి కాలు దువ్వింది, కవించింది, ప్రేరేపించింది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు మన అన్యాయంగా, మరి దుర్మార్గంగా పాపం ఏమీ తెలియని అమాయకుల్ని పర్యాటకం కోసం వస్తే వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు ఆ ఉగ్రవాదులు. దానికి ప్రతిగా మనం ఏం చేశాము? మనం పాక్ ఆర్మీ మీద కానీ, పాక్ పౌరుల మీద కానీ, పాక్ గవర్నమెంట్ సంస్థల మీద కానీ మనం అటాక్ చేయాల. ఖచ్చితంగా మన ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మన ఆర్మీ ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద సంస్థల యొక్క కార్యాలయాలని, వాళ్ళ అడ్డాలని ధ్వంసం చేశాం. అంతే, అది మన బాధ్యత. ఆపరేషన్ సింధూర్ 1 అది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని కరెక్ట్గా భారతదేశం చేసింది, ప్రపంచానికి తెలియజేసింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా అప్రిషియేట్ చేసినాయి, ఏదో 1-2 దేశాలు తప్ప. భారత్గా ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఆ అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నారు, దాన్ని ఎవరు హర్షించరండి. ఏ దేశం అయినా కానీ ఎంత క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా అమాయకుల్ని పట్టణ పెట్టుకున్న తీరు చూసి ఎవరు కూడా దాన్ని సమర్థించరు. కాకపోతే దానికి ప్రతిగా పాకిస్తాన్ ఏం చేసిందండి? నిజంగా పాక్ ఒక అభ్యుద భావజాలం కలిగిన దేశం అయితే, పాక్ అడ్మినిస్ట్రేషన్ కనుక మానవత్వం కనుక ఉన్న వాళ్ళైతే క్షమాపణలు చెప్పాలా, ఏదైతే ఇది ప్రకటించాలా, వాళ్ళ యొక్క సంతాపాన్ని ప్రకటించాలా. భారత్లో మరి పాకిస్తాన్ మతతత్వంతో ఉగ్రవాదులు వెళ్ళి అమాయకులను చంపారు అని చింతించాలా. అలా చేయకుండా ఎక్కడా కూడా ఒక ప్రకటన రాలా పాకిస్తాన్ నుంచి. అలా చేయకుండా మన ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి, సరిహద్దు వెంబడి కాలు దువ్వింది పాకిస్తాన్.
కాల్పులు స్టార్ట్ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ మన పౌరుల మీద తప్పించి ఇంక వేరే అవకాశం లేదు. వేరే ఏమి మన దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా? లేకపోతే ఏమి లేవు కదా. వాళ్ళకి ఇక టార్గెట్ పౌరులే. ఏదో రకంగా వాళ్ళ అక్కసుని వెళ్ళబెచ్చుకోవడం కోసం మన పౌరుల్ని కాల్చడం, మన సరిహద్దు రేఖ కాల్పులు జరపడం తోటి కాలు దువ్వింది. మరి దానికి ప్రతిగా ఇవాళ మన ఆర్మీ ఊరుకునేది, ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది భారత ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేయాల్సింది చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఏదైతే రాడార్ వ్యవస్థ కానివ్వండి, మరి ప్రభుత్వ రంగ నిఘా ఇది కానివ్వండి, వాటి మీద దాడులు చేశారు. రక్షణ వ్యవస్థకి ఆనవారంగా ఉన్న భవనాలు కానివ్వండి, వాటి మీద దాడులు చేసింది. ఇది ప్రత్యక్ష యుద్ధమే. ఇది యుద్ధం ఆగదు. ఏదైతే ఇప్పుడు మన భారత ప్రభుత్వం గత 24 గంటల నుంచి తీసుకున్న డెసిషన్స్, మరి ఎక్స్ట్రా ఎయిర్ ఫోర్స్ని దింపడం కానివ్వండి, అట్లాగే మరి గగనయాన్ ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్కి మరి శిక్షణ పొందుతున్న మరి సుముకో 30, MiG-21, జాగ్వార్, అట్లాగే AN-32 లాంటి జెట్ ఫైటర్స్ మీద పైలట్ గా ఉన్న మన కృష్ణన్, అతన్ని దించింది మన భారత ప్రభుత్వం. అతన్ని తీసుకుంది, రిక్రూట్ చేసుకుంది బలం పెంచడానికి. అట్లాగే ఏంటంటే అప్రమత్తంగా కూడా ఉంది. ఈవెన్ అణ్వాయుధాల ప్రయోగం జరిగినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అనే దానికి కూడా మన భారత రక్షణ దళం సిద్ధంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇది జరుగుతున్నది యుద్ధమే. ఈ యుద్ధం ఆగకూడదు. కారణం ఏంటంటే చిట్ట చివరి ఉగ్రవాది పాకిస్తాన్లో అంతమయ్యే వరకు కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇది ఎన్నాళ్ళు ఈ సంఘర్షణ మనం 3 తరాల నుంచి చూస్తున్నాం. భారత్ పాక్ల మధ్య ఉన్న ఈ సంఘర్షణ, కాశ్మీర్ అంశాన్ని, దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి అంటే ఇదే అత్యంత అనుకూలమైన సమయం. ఇవాళ పాకిస్తాన్ భారత్ని ఎదుర్కొనే శక్తి లేదు, ఆర్థికంగా వెలువెల్లాడిపోతా ఉంది, ప్రపంచ దేశాల దగ్గర చిప్పపట్టుకుని అడుక్కునే పరిస్థితుల్లో ఉంది. మాకు ఆర్థిక సహాయం చేయమని ప్రపంచ ఆర్థిక సంస్థల వెంటబడింది. ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఏ దేశం కూడా పాకిస్తాన్కి ఇవాళ సపోర్ట్ చేయట్లా. ఈవెన్ ఇప్పటి వరకు కూడా విర్రవీగుతూ ఉంది పాకిస్తాన్, చైనా నుంచి సపోర్ట్ వస్తుంది అని ఆ నమ్మకంతో ఉంది. ఇవాళ చైనా కూడా చేతులు ఎత్తేసింది. కారణం ఏంటంటే ఇవాళ చైనా మన దేశంతో దాదాపు $150 బిలియన్ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఇండియాకి, చైనాకి. ఇవాళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానివ్వండి, రకరకాలుగా. అట్లాగే ఇవాళ అమెరికా విధించిన పన్నుల ఆంక్షల వల్ల 200% పన్ను విధించింది చైనీస్ ప్రొడక్ట్స్ మీద. దాంతో చైనాలో ఉన్న కర్మాగారాలన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చినాయి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేకుండా. కాబట్టి ఏంటంటే ఇవాళ చైనాకున్న ఏకైక వ్యాపార మార్గం భారత్ మాత్రమే. కాబట్టి భారత్ తోటి తగాదా పట్టడం కానీ, పాకిస్తాన్ లాంటి ఒక అధమస్థ దేశానికి సపోర్ట్ ఇచ్చి భారత్తో శత్రుత్వం తెచ్చుకోవడానికి కానీ చైనా సిద్ధంగా లేదు. టర్కీ కానీ, అజర్బైజాన్ లాంటి చిన్న దేశాలు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ ముందున్న పరిస్థితి శరణు వేరటమే. ఇప్పటికైనా కానీ పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని తప్పైపోయింది, క్షమించండి, మేము ఇంకా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించం, మా దేశంలో ఉగ్రవాదుల యొక్క స్థానం లేకుండా చేస్తాము అని ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని శరణు వేడి భారత్ క్షమాపణలు చెప్పి ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి గనక మరి మొరపెట్టుకుంటే కానీ ఇది ఆపకూడదు. చిట్ట చివరి మనం పాకిస్తాన్ ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా పర్సనల్ అభిప్రాయం, ఏదైతే పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం స్వాధీనం చేసుకుని తీరాలి. అదే ఈ సమస్యలకి, సంఘర్షణలకి మూలం. కాబట్టి అక్కడున్న ప్రజలు కూడా ఎవరో కొద్దిమంది తప్పించి ఎక్కువ మంది ప్రజలందరూ కూడా భారతదేశ పరిపాలనలోనే మేము ఉండాలి, భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అక్కడున్న ప్రజల యొక్క ఆకాంక్షల మేర మనం ఈ ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని మనం ఈ యుద్ధంలో, ఈ వార్తలతో మనం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఉగ్రవాదం అనేది ఆ పరిసర ప్రాంతాల్లో లేకుండా మొత్తం అందరినీ మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక సంతోషించదగిన అంశం,
మన మన ఆర్మీ నిన్న ధ్వంసం చేసిన 9 ఉగ్రవాద సంస్థ స్థావరాల్లో 2 ప్రధానమైనవి ఉన్నాయండి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్. ఈ జైషే మహమ్మద్ యొక్క అత్యంత క్రూరమైన తీవ్రవాది రౌఫ్ అనే వాడిని చంపేశారు. రౌఫ్ అనేవాడు మనం గుర్తుండే ఉంటుంది, 1999లో మన కఠ్మండు నుంచి ఇండియా వచ్చే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసింది వాడే. అట్లాగే బొంబాయి దాడుల్లో కసబ్కి ట్రైనింగ్ ఇచ్చింది వాడే. కాబట్టి వాడు హతమయ్యాడు. అట్లాగే మన ప్రధానమైన డిమాండ్ ఎవరేంటంటే, ఏదైతే ఈ జైషే మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో వాడు, అట్లాగే ఇంకొక ఉగ్రవాద సంస్థ అయిన ఎల్ఈటి, ఈ 2 సంస్థల యొక్క చీఫ్లిద్దరిని కూడా పాకిస్తాను బేషరతుగా భారత్కి అప్పచెప్పాలి. ఇది మన ప్రధాన డిమాండ్ గా ఉంచాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఈ సమరం సాగాల్సిందే, చివరంతా సాగాల్సిందే, ఉగ్రవాదులను ఏరిపరేయాల్సిందే. మనం నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఇవాళ 3-4 తరాలను చూస్తున్నాము, మన రాబోయే జనరేషన్ కి క్లీన్ ఇండియాని ఇలాంటి మత ఘర్షణలు జరగని, అట్లాగే ఉగ్రవాద సంఘర్షణలు, ఇట్లాంటి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోలేని ఒక వ్యవస్థని నెక్స్ట్ జనరేషన్ మనం అందించాలంటే ఈ కల్మషాన్ని, ఏదైతే ఈ దృష్టాంతాలను ఇక్కడితోని మనం క్లోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి నా అభిప్రాయం. సురేష్ గారు. బాజీ గారు, లక్ష్మణరెడ్డి గారు, బాజీ గారు చెప్పారు దాదాపుగా ఏ దేశాలు ఎటు పక్షాన ఉన్నాయని చెప్పేసి. ఐ వాంట్ యాడ్ సమ్ మోర్. ఎక్కడ దాకా ఎందుకంటే, ఎక్కడో టర్కీ, ఎక్కడో దేశాలు, అమెరికా, వీటి గురించి కాసేపు పక్కన పెడదాము. పక్కనే ఉన్నటువంటి, లేకపోతే అదే దేశంలో ఉన్నటువంటి బలూచిస్తాను తన స్వతంత్రం కోసం పోరాడుతుంది. ఒక సెపరేట్ ప్రావిన్స్గా ఉంది ప్రస్తుతం. ఆ ఇండిపెండెన్స్ కోసం 46% ఆఫ్ ది ల్యాండ్ పాకిస్తాన్లో బలూచిస్తాను. వారు ఇప్పుడు ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు కాస్త శక్తివంతం అవ్వాలి, మాకు మిసైల్స్ని వీటిని అరేంజ్ చేయండి, ఆర్మ్స్ని అరేంజ్ చేయండి, మేము పాకిస్తాన్ అంతు చూస్తామని చెప్పేసి. అంతేకాదు, ఎప్పటి నుంచో, ఇప్పుడంటే పెహల్గాం తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినాయి, అటాక్స్ డైరెక్ట్గా జరుగుతున్నాయి. కానీ బలూచిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో వాళ్ళు బలూచ్ ఆర్మీ ఎవరైతే సెపరేట్ వింగ్గా కావాలనుకుంటున్నారో వాళ్ళ మధ్యలో కూడా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. దాని మూలంగా కూడా పాకిస్తాన్ చాలా నష్టపోతుంది. ఈరోజు బలూచిస్తాన్, అదే దేశంలో ఉన్న బలూచిస్తాన్ వ్యతిరేకం, పక్కన ఉన్న ఆఖరికి తాలిబాన్. ఆ తాలిబాన్ కూడా ఇంతకన్నా, పాకిస్తాన్ కన్నా ఫెనటిక్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఇస్లామిక్ మతతత్వంతో ఉన్నటువంటి దేశం. ఆ తాలిబాన్స్ కూడా ఈరోజు పాకిస్తాన్ పక్షాన లేరు. ఎందుకంటే వీరేమి పూర్తి స్థాయిలో మతం కోసం పోరాడుతున్నటువంటి దేశం కాదు. కాబట్టి వీళ్ళని నమ్మడానికి లేదు. వీళ్ళు మోసగాళ్ళు అని చెప్పేసి కూడా నిన్న మొన్న న్యూస్లో వినపడింది వాళ్ళు. కాబట్టి ఈ విషయంలో ఇండియాతో పాకిస్తాన్ పోరాడే అంశంలో పాకిస్తాన్ వైపు తాలిబాన్లు ఉండటం లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రకంగా చూసినప్పుడు ఎక్కడో బాజీ గారు చెప్పినట్లు ఒక టర్కీ లేదా అజర్బైజాన్ లాంటివి పక్కన పెడితే, ఆఖరికి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు కూడా ఓపెన్గా చెప్పేశాడు, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి. కానీ 1971లో, మీకే బాగా తెలుస్తుంది హిస్టరీలో, 71లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బంగ్లాదేశ్ని ఇండిపెండెన్స్ సందర్భంలో యుఎస్ పాకిస్తాన్ వైపు నిలిచింది అన్నట్లుగా నేను విన్నాను. అదే సమయంలో యుఎస్ఎస్ఆర్ మన వైపు నిలిచిందని చెప్పేసి ఆ పోరాటంలో మనం విజయం సాధించాము. కొన్ని వేల మంది పాకిస్తానీ సైనికుల్ని భారత భూభాగంలో బందీలుగా పట్టుకున్నటువంటి పరిస్థితి చూసాము. విక్టోరియస్ అయ్యాము, విజయం సాధించాము. మరి అదే యుఎస్ ఆ రోజు అప్పుడు పాకిస్తాన్కి, అప్పుడే కాదు మొన్నటి వరకు కూడా దోబూచులాడుతున్నటువంటి అమెరికా ఈరోజు మేము ఎటు సైడ్ తీసుకోవడం లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫీర్ అని చెప్పి స్పైక్ అయితే చెప్తోంది. అఫ్కోర్స్ నిన్నటి వరకు కూడా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆర్మ్స్ అమ్మడంలో అమెరికా ముందు ఉంటానే ఉంది, ఇప్పటికీ అమ్ముతూనే ఉంది. సరే, అది ఒక డిఫరెంట్ ఇష్యూ. సరే, ఆ దేశం బతుకుతుంటే కొంత ఈ ఆర్మ్స్ అమ్ముకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను సృష్టించి. కానీ ఈరోజు మాత్రం ఆ రకంగా సైడ్ లైన్ అయింది. పాకిస్తాన్ దాదాపుగా ఏకాకైనట్టయిన ప్రపంచ అవనిక మీద. అంటే ప్రధానంగా భారతదేశం యొక్క బలం 147 కోట్ల ప్రజలు, అందులో 20% మంది ఆర్థిక స్తోమత ఉన్న, కొనుగోలు శక్తి ఉన్న, మధ్యతరగతి కన్నా పైన ఉన్న సమాజం.
అంటే సుమారు 20% అంటే దాదాపు 30 కోట్ల మంది. 30 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఎక్కువ ఆర్థిక స్తోమత ఉండి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసే శక్తి ఉన్నవాళ్ళు. ప్రపంచంలో ఒక చైనా తర్వాత ఇంకో దేశం లేదు అంతమంది కొనుగోలు శక్తి ఉన్న ప్రజలున్న దేశం. అమెరికా జనాభా కూడా మొత్తం కలిపిన 33 కోట్ల మంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారతదేశంతో తగాదు పెట్టుకోవడానికి కానీ, భారతదేశాన్ని విస్మరించడానికి కానీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడానికి కానీ అవకాశాలు చాలా తగ్గిపోయాయి. చైనా కూడా ఈరోజు అమెరికాతో పోటీ పడుతున్న పరిస్థితుల్లో ఇండియాతో మిత్రత్వం చేసుకోవాలన్న ఆలోచన చైనా కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరొక వైపున పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు అది ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి కాలేదు. ఎన్నికలు తూతూ మంత్రంగా జరుగుతున్న మొత్తం ఆర్మీ యొక్క మద్దతుతో గెలవటం, ఆర్మీ మద్దతు కోల్పోగానే వాళ్ళని చంపబట్టడమో, విదేశాలకు పంపటమో, జైల్లో పెట్టడమో, లేకపోతే ఉగ్రవాదులతో చంపించడమో. బెనర్జీర్ పుట్టు కూడా ఉగ్రవాదులతో 2007లో చనిపోయి. అక్కడ ప్రజాస్వామీకరణ జరగకుండా, అక్కడ ఎన్నికలు సక్రమంగా జరగకుండా, ప్రజల్లో ఆ రకమైన చైతన్యం తీసుకురాకుండా ఉన్నంతకాలం, మిలిటరీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ కొనసాగుతున్నంత కాలం ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. పెద్దలు అనేక మంది చెప్పినట్టుగా పిఓకేని ఐఓకేగా మార్చాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్గా మార్చి కాశ్మీర్లో భాగం చేస్తే కానీ కొంతవరకు ఉగ్రవాదాన్ని ఆ సరిహద్దుల నుంచి ఆపడానికి అవకాశం ఉంటుంది. బెలూచిస్తాన్కి పూర్తి మద్దతు అందించి, సహకారం అందించి అది ఒక ప్రత్యేక దేశంగా మార్చగలిగితే శత్రువు మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఆ రోజు ఇందిరాగాంధీ చాలా ధైర్యంగా 71లో బంగ్లాదేశ్ ఏర్పాటుకి తోడ్పాటు అందించింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఆనాడు ప్రత్యేక దేశం కావాలని బలంగా కోరుకున్నారు. అందువల్లనే అది ఒక ప్రత్యేక దేశంగా మార్చగలిగింది. ఈరోజు బెలూచిస్తాన్ కూడా ఆ రకమైన బలమైన కోరిక ఉంది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. సో ఆ విధంగా మనం ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని బెలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా మార్చడం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇండియాలో కలుపుకోవటం, ఈ రెండు జరగాలి. నేను ఇటీవలనే కాశ్మీర్ వెళ్ళాను, ఫ్యామిలీతో 15 రోజులు ఉన్నాను. అక్కడ ప్రజలందరూ చాలా పేదవాళ్ళు, యాత్రికుల మీద ఎక్కువ ఆధారపడి జీవించేవాళ్ళు. వాళ్ళు గుర్రాలను ఉపయోగించడం కానీ, లేకపోతే కారు డ్రైవర్లుగా ఉండటం కానీ, లాడ్జెస్ కానీ, హోటల్స్ కానీ, మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా అక్కడ ప్రజానీకంలో అత్యధిక మంది యాత్రికులపై ఆధారపడి జీవించేవాళ్ళు. యాత్రికులు అత్యధికంగా వచ్చేది ఇండియా నుంచే, ఇతర రాష్ట్రాల నుంచే. కాబట్టి వీళ్ళ పట్ల చాలా వాళ్ళకి అభిమానం, ప్రేమ ఎక్కువ కనపడుతున్నాయి. దురదృష్టం ఏంటంటే పహల్గామ్ సంఘటనలో 26 మంది చనిపోతే 26లో ఒకరు ముస్లిం. ఈ యాత్రికులను రక్షించడం కోసం, ఆ ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కొని వాళ్ళని ఎదిరించడం కోసం పోరాడి చనిపోయిన వ్యక్తి. ఒక లౌకిక దేశంగా ఉండాల్సిన భారతదేశంలో కేంద్రంలో ఉన్న పెద్దలు ఆ సంఘటన గురించి పదే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, జైన్లు కానీ, బౌద్ధులు కానీ అందరూ భారతీయులే. అందరూ కలిసి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతున్నారు. అందరూ కలిస్తేనే ఈ దేశం సమగ్రత ఉంటుందనే విషయాన్ని ఈ ఉదాహరణ ద్వారా చెప్పాల్సింది. కానీ ఈ రోజు వరకు అగ్రనేతల నోట్లోంచి ఈ మాట రాలేదు. ఆ చనిపోయిన తర్వాత అనేక మంది యాత్రికులను రక్షించింది స్థానికంగా ఉన్న ముస్లింలే. వారి ఇళ్లకు తీసుకెళ్ళటం, వారికి భోజనాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి రక్షణ కల్పించడం, వాళ్ళకి ఆశ్రయం కల్పించడం, వాళ్ళని అక్కడి నుంచి క్షేమంగా బయటికి పంపించి ఏర్పాటు చేయడం, ఇవన్నీ వాళ్ళు చేయగలిగారు. ఆ మాటలు కూడా ఈ పెద్దల నోట్లోంచి రావటం లేదు. దీంతోపాటు ఇటీవల ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ముస్లింలంతా ఉగ్రవాదులు, ఉగ్రవాదులందరూ ముస్లింలే, ముస్లింలు కూడా అందరూ ఉగ్రవాదులుగానే మారుతున్నారు, వారికి ఈ దేశం పట్ల భక్తి లేదు, అభిమానం లేదు, ఇలాంటి మాటలు ఎక్కువ వస్తాం. కానీ ఈరోజు మనం చూస్తే ఈ యుద్ధ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చినాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, వాళ్ళందరూ కూడా ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం ఐక్యంగా ఉందనేటువంటి ఒక సిగ్నల్ని
ఒక సంకేతాన్ని ప్రపంచానికి అందించారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగించాలి. యుద్ధం అనేది అది చిన్న దేశమా, అక్కడ పెద్ద ఆయుధాలు లేవు, త్వరగానే ఓడించవచ్చు అని అనుకోకూడదు. రష్యా లాంటి ఒక పెద్ద దేశం ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఒక 5-6 రోజుల్లో ఉక్రెయిన్ ఆక్రమించుకుంటుంది, మొత్తం ఆ దేశం చేతులు ఎత్తేస్తుంది అనే అభిప్రాయం ప్రపంచంలో చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆ యుద్ధం రావణ కాష్టలా కొనసాగుతూ ఉంది. కొన్ని లక్షల మంది అటు ఇటు చనిపోయారు, కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు, విపరీతమైన ఆర్థిక నష్టం చూశారు. రష్యా లాంటి దేశం కూడా ఈరోజు ఏదో రకంగా సంధి చేసుకుని ఆ యుద్ధాన్ని ఆపుకోవాలనే ప్రయత్నం చేస్తాం. అందుకని మనం తొందరపడి పాకిస్తాన్ 4 రోజులుగా వశపరుచుకుంటాం, అది బలహీనంగా ఉంది, యుద్ధం చేయాల్సిందే, ఆక్రమించాల్సిందే అనే వాతావరణం తీసుకురాకుండా, యుద్ధం అనేది సామాన్య ప్రజలకి ఎప్పుడూ నష్టం కలిగిస్తుంది. మామూలు పౌరులు నష్టపోయే అవకాశం, చనిపోయే అవకాశం ఎక్కువ కనపడదు. దాన్ని నివారించడానికి తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని, ఒక రాజకీయ వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల్ని ఉపయోగించుకోవాలి. వీలైనంత వరకు ఉగ్రవాదం మీదనే మన దాడి ఉండాలి, టెర్రరిస్టుల మీదనే మన దాడి ఉండాలి, వాళ్ళని అంతమొందించడమే ఇండియా యొక్క లక్ష్యంగా ఉండాలి. ఆ సంకేతాన్ని ప్రపంచానికి, ప్రపంచ దేశాలకి అందించాలి. దానికి భిన్నంగా మన దగ్గర బలం ఉందని మనం తొందరపడి అది పెద్ద యుద్ధంగా మార్చి ఆ ప్రాంతాలను ఆక్రమించి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చి అలా కృషి చేస్తే ఆ క్రమంలో ముస్లిం దేశాలు ఒకటి కావచ్చు, చైనా కూడా వారికి మద్దతు రావచ్చు. ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే అది ఇండియాకి పెద్ద నష్టం. ఇండియాకి ఆర్థికంగా నష్టమే కాదు, ఇండియా యొక్క గొప్పతనానికి, ఇండియా అనేది ఇతర దేశాల మీద ఆక్రమించే దేశం కాదు, ప్రజాస్వామికంగా ఉండే దేశము, ప్రజల చేత ఎన్నుకోబడిన దేశము, శాంతి కాముక దేశము, అలీన ఉద్యమాన్ని నాయకత్వం వహించిన దేశము. అలాంటి మంచి పేరుని పోగొట్టుకోవడానికి అవకాశం ఇవ్వద్దని మీరు అన్నట్లుగా. అంతేకాదు, ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా వార్ అని కూడా అనకూడదు, ఆ టెన్షన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే అటాక్స్ స్టార్ట్ అయినాయో అప్పట్లో మోదీ గారు మొదట్లో ఏమన్నారంటే ఇట్స్ నాట్ ద టైమ్ ఎరా ఆఫ్ వార్ అని కూడా అన్నారు. ఈ కాలం యుద్ధాలకి ప్లేస్ లేదు, యుద్ధాలకు సమయం కాదు ఇది అని చెప్పేసి మోదీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంటే దాని అర్థం ఇప్పుడు ఏదో వారికి భారత్ ఏదో ఒంటికాల మీద వెళుతుందని కాదు, అక్కడ ప్రొవొకేషన్గా ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా ఇక్కడ డిఫెన్స్ మెకానిజంలో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ కోటేశ్వర గారు, ఇప్పుడు మిగిలిన అంశాల్లో బలాబలాలు ఆ రకంగా బేరీజు వేసుకుంటే భారత్ పై చైనా అది అందరికీ తెలిసిందే, అది పక్కన పెడదాం. కానీ 1 న్యూక్లియర్ వెపన్ ఈజ్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ ద హోల్ థింగ్. కాబట్టి ఆ న్యూక్లియర్ పవర్ అటు పాకిస్తాన్కి కూడా ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎవడన్నా పిచ్చోడు చేతిలో రాయి పెట్టుకు తిరుగుతున్నప్పుడు ఆడిని సాధ్యమైనంత వరకు ప్రొవోక్ చేయకుండా ఉండడానికి, ఆడి ద్వారా వేరే నష్టం జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా పాకిస్తాన్ బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలాంటి మాటలే మాట్లాడారు కూడా. డోంట్ ఫర్గెట్ దట్ వీ హ్యావ్ ద సేమ్ పవర్, ద సేమ్ న్యూక్లియర్ పవర్ వాట్ ఇండియా హ్యాడ్ అని చెప్పి చెప్తున్నారు. సో అవర్ nuclear nukes are always pointed towards India and it covers almost half of the India అని చెప్పేసి అంటున్నారు. మేబీ రేంజ్లో తేడా ఉండొచ్చు, నష్టమే కదా. అంటే ఆ పరిస్థితి రాదనే కోరుకుంటున్నాం. నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఇండియా అయితే కనుక న్యూక్లియర్కి సంబంధించిన ట్రీటీస్లో మేమైతే ఫస్ట్ యూజ్ చేయము అనే ఒక దాంట్లో అగ్రిమెంట్లో ఉన్నట్లుగా నేను విన్నాను. ఆ రకంగా పాకిస్తాన్ కూడా ఉందా వెన్ ఇట్ కమ్స్ టు యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్? అండ్ ఓవరాల్గా ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, నేను చదివాను, ఈ రోజున ఈ టెన్షన్స్ లేకపోతే యుద్ధ వాతావరణం నేపథ్యంలో అటు సౌదీ ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ ఇక్కడ ఉన్నారని విన్నా. అయితే నేను విన్నది ఏంటంటే ఇండియాలో ఇరానియన్ ఫారిన్ మినిస్టరు, అక్కడ పాకిస్తాన్లో సౌదీ ఫారిన్ మినిస్టర్ ఉన్నారు. మరి ఇది ఏమన్నా కాకతాళీయంగా జరిగిందా, లేదంటే ఒక వ్యూహాత్మకంగా ఏమన్నా అంతర్జాతీయ సమాజం ఏమన్నా పావులు కదుపుతుందా? సౌదీ ఆల్వేస్ క్లోజ్ అలయన్స్ విత్ యుఎస్, అమెరికాతో. అమెరికా ఇప్పుడు కొద్దిగా భారత్ వైపుగా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఆ రకంగా అటు పాకిస్తాన్ వైపు నుంచి ఆ లైజన్ జరుపుతుందా? ఇరాన్ ఆల్వేస్ ఇంక్లైన్ టువర్డ్స్ పాకిస్తాన్కి ఎప్పుడు మద్దతుగా ఉంటుంది ఇరాన్ ఈరోజు ఇండియాలో ఉన్నారంటున్నారు. మరి కాకతాళీయమా, లేదంటే ఈ రకంగా ఒక రకమైన లైజాన్ ఇద్దరి మధ్య సరిహద్దును కుదర్చడానికి ఏమన్నా అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుంది?
అంతర్జాతీయ సమాజం ఇరాన్ కానీ సౌదీ అరేబియా కానీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అటువంటి ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాన్ని మనమేమి తోసిపుచ్చక్కర్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు పాకిస్తాన్ గౌరవప్రదంగా బ్యాక్అవుట్ అవడానికి దానికి ఏదో ఒక సాకు కావాలి. ఇప్పుడు మనం ఆమర నిరాహార దీక్ష చేస్తున్నామని కొంతమంది ప్రకటిస్తారు, తర్వాత వాడిని ఎవడు లేపేస్తాడా, లేపేసేవాడి కోసం చూస్తాడు. అలానే వాడు హామీ ఇచ్చాడు కనుక నేను లేచిపోయానని చెప్పేసి తర్వాత చెప్పుకుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఆ విధంగానే ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంగా చర్చలో వచ్చినటువంటి కొన్ని అంశాల గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి భాస్కర్ గారు ఆయన రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు, అప్డేట్ అవుతుంటారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మహబూబా ముఫ్తీ అప్పుడు దాడి జరిగినప్పుడు ఏమయ్యారని చెప్పేసి ఆయన అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆయనకి ఉద్రేకంలో ఆ విధంగా మాట్లాడారా, లేకపోతే ఆవిడ చేసినటువంటి అప్పుడు ఖండించినటువంటి వాళ్ళలో ఆమె కూడా ఉన్నారనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని మనం అటువంటి స్వీపింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే అసలు వాళ్ళ తండ్రి అంతే ఆమె అంతే పాకిస్తాన్కి ఎప్పుడు అనుకూలం అని చెప్పేసి చెప్తున్నారు. మరి అప్పుడు 2016 నుంచి 2018 వరకు అదే మహబూబా ముఫ్తీ నాయకత్వంలో అక్కడ బీజేపీ మద్దతు ఇచ్చి మంత్రి పదవులు తీసుకొని అధికారం వెలగబెట్టింది. మరి అప్పుడు బీజేపీలో లేరా భాస్కర్ గారు, లేకపోతే తెలిసి కూడా కావాలనే మానేశారా? అటువంటి వ్యక్తితోటి బీజేపీ కాశ్మీర్ లో అధికారం వెలగబెట్టింది ఫస్ట్ టైం. తర్వాత 2018లో ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ చివరి ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి, ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ఒమర్ అబ్దుల్లా ప్రధాన ముఖ్యమంత్రి. అందుకని మనం కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు మన కోపం ఉండొచ్చు, ఆమె మీద కోపం ఉండొచ్చు, ముస్లింల మీద కోపం ఉండొచ్చు, ఎవరి మీద కోపం ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్ గా చెప్పాలి. రెండోది, గదర్ పోర్టుకు సంబంధించి మేము పెట్టుబడులు పెట్టాము, దాని మీద దాడి చేయొద్దు అని చెప్పేసి భారతదేశాన్ని చైనా అడిగినట్టు చెప్పింది కూడా ఇది పచ్చి అవాస్తవమైనటువంటి వాస్తవం. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని, వాట్సాప్ యూనివర్సిటీల్లో వచ్చేటువంటి వాటిని నమ్మొద్దండి, ఎవరు నమ్మదు. నాకు డౌట్, క్వశ్చన్ మార్క్ ఉంది దాంట్లో, క్వశ్చన్ మార్క్ ఉంది. అందుకని చెప్తున్నా, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి మనకి వాళ్ళు అనేకమైనటువంటి చూసా నేను. సార్ కొనసాగ గారు ప్లీజ్ ఒక్క మాట సార్. సురేష్ గారు మీ పర్మిషన్ తోటి దానిలో క్వశ్చన్ మార్క్ ఉంది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ విషయంలో మాత్రం నేను ఆమె నివాళులు అర్పించినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సార్, వాడు తీవ్రవాదులకి 20 రోజులు భోజనం పెట్టి ప్లేస్ సెలెక్ట్ చేసి వాడికి అన్ని అరేంజ్ చేసేవాడు. వాడు నదిలో పడి చనిపోతే, నదిలో దూకి చనిపోతే వాడికి ఆమె నివాళులు అర్పించింది, ఏడ్చిందే. మరి ఏమనుకోవాలి మీరు చెప్పండి కోటేశ్వరరావు గారు, ఏమనుకోవాలి? అంతకుముందు మీరు బీజేపీ కలిసి పోయి ఎలక్షన్, బీజేపీ కలిసి ప్రభుత్వం ఫామ్ చేసింది కదా అన్నారు. మాట్లాడారు ఖండించలేదు. సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి మహబూబా ముఫ్తీ మాట్లాడింది కనుక ఒకసారి చూస్తే ఆవిడ రెస్పాండ్ అయింది ద వెరీ నెక్స్ట్ డే. I will quote what she said exactly. The attack that happened yesterday, it is not only attack on innocent tourists, it is also an attack on Kashmiriyat. We condemn this. It will not be tolerated. The Home Minister is here. He should be finding out the people involved so that punishment is given as soon as possible. People come here to have a good time. It is a cowardly attack. I want to say to people of the country that we are ashamed. Kashmir is ashamed. We are standing with you in this time of crisis. ఇక ఎంతకన్నా ఏం రెస్పాండ్ కావాలి సార్? కాశ్మీర్ అనే మాట రాకూడదు సార్. ఈ కాశ్మీరీస్ కూడా ఇండియన్సే. కాశ్మీరీ ఇండియన్స్ అంటారు ఏంటంటే, ఆంధ్రులు అనే మాట మనం వాడలేదా సార్? ప్లీజ్
ఆంధ్రులు, బీహారీలు, బెంగాలీలను వాడలేదా? మీకు అది తప్పైతే ఎట్లాగా? నేను అదే చెప్తున్నా. మీరు ఆమెతోటి అధికారం వెలగబెట్టారు మీరు, ఆ రోజు గుర్తులేదా మీకు? ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు మీరు? దానికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? ఆవిడ ఎట్లాంటిది, ఆవిడ తండ్రి ఎట్లాంటిది అన్నవాళ్ళు మీరు అది తెలీదా? నరేంద్ర మోడీ గారికి తెలీదా? లేకపోతే బీజేపీ నాయకులకు తెలీదా? దయచేసి నేను సార్ ఒమర్ అబ్దుల్లా గారిని కామెంట్ చేయాల. ఒమర్ అబ్దుల్లా గారిని ఒమర్ కామెంట్ అబ్దుల్లా చేయాల. గురించి నేను అసలు చెప్పలేదు మీకు. ఒమర్ అబ్దుల్లా గురించి నేను అసలు చెప్పలేదు. నేను ముఫ్తీ మహమ్మద్ సయీద్ యొక్క ఆ PDP పార్టీ గురించి నేను కామెంట్ చేస్తున్నా. మీరు కావాలంటే నేను కూడా చెక్ చేసుకుంటాను, మీరు కూడా చెక్ చేసుకోండి. దే ఆర్ ప్రో ఎక్స్ట్రీమిస్ట్. దిస్ ఈస్ మై క్లియర్ ఎవిడెన్సెస్. కాశ్మీర్ అనేటువంటిది జాతికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కరణ్ భాస్కర్ మనకి ఎక్కువ సమయం లేదు. ఓకే, వీటి మీద వాదులాడుకుంటూ కూర్చుంటే కొన్ని దశాబ్దాలు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి దేనికి దానికి. సురేష్ గారు ఇంకొకటి 71 లో ఆ రోజు బంగ్లా విముక్తి నాయకుడిగా ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ అక్కడ విముక్తి ఉద్యమం భారతదేశాన్ని కోరింది జోక్యం చేసుకోమని. భారతదేశం జోక్యం చేసుకున్నప్పుడు అమెరికా 6th ఫ్లీట్ యుద్ధ నౌకల్ని, మొత్తం యుద్ధ నౌకల్ని బంగాళాఖాతానికి తరలించింది పాకిస్తాన్ కు మద్దతుగా. అప్పుడు ఆ 6th ఫ్లీట్ సప్తమ నౌకాదళం అంటారు, దాన్ని తరలిస్తే ఆనాడు భారతదేశం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సోవియట్ తోటి అప్పుడు రక్షణ ఒప్పందం చేసుకుంది. ఎవరైనా అంటే రక్షణ ఒప్పందం ఏంటంటే భారత్ మీద ఎవరైనా దాడి చేస్తే మేము కూడా వచ్చి దాని మీద దాడి చేస్తాము అనేటువంటిది. అది పరస్పరం. అంటే సోవియట్ మీద ఎవరైనా దాడి చేస్తే భారత్ కూడా వీళ్ళు దాడి చేస్తుంది, భారత్ మీద ఎవరైనా దాడి చేస్తే సోవియట్ కూడా వచ్చి ప్రత్యక్షంగా దాడి చేస్తుంది. ఆ రక్షణ ఒప్పందం అది. అటువంటి ఒప్పందం చేసుకున్న తర్వాత అమెరికా వెనక్కి తగ్గింది. రెండోది డెసిసివ్ గా మన మిలిటరీ అక్కడ బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ కి చెందినటువంటి వేలాది మంది సైనికులని బందీలుగా చేసిన తర్వాత అనివార్యమై పాకిస్తాన్ ఆ రోజు వెనక్కి తగ్గింది. అందుకని హిస్టరీగానే చూడాలి. రెండోది ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆ రోజు జరిగినటువంటి దానికి నేను అమెరికాని నేనేం సపోర్ట్ చేయడమో లేకుంటే నేను అనలేదండి. అమెరికా గురించి భాస్కర్ గారు మీరు అమెరికాని సపోర్ట్ చేశారని నేను అసలు అనలేదు. నేను చెప్పింది ఫ్యాక్ట్. మీరు మఫ్తీ సయీద్ గురించి మీరు తప్పు చెప్పారు, ఆమె ఖండించలేదు, ఆ రోజు ఎక్కడుందన్నారు, దానికి చెప్పాను తప్ప మీరు అమెరికా ప్రస్తావన గాని మీ గురించి నేను అసలు ఏం మాట్లాడలేదు. నేను సురేష్ గారు చెప్పారు. సురేష్ గారు ఒక మాట, సురేష్ గారు ఒక్క నిమిషం భాస్కర్ గారు, కోటేశ్వర గారు చెప్తున్నారు కానీ ఇప్పుడు వద్దనుకున్నా కానీ అమెరికాకి ఫ్రెండ్ గా ఉండటానికి, వారి పంచం చేరడానికి, వారి యొక్క మెప్పు పొందడానికి, వారి యొక్క దాన్ని ఏమంటారు క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండడానికి ఇండియా చాలా ప్రయత్నం చేస్తుంది మోదీ గారి నాయకత్వంలో. అది నిర్వివాదాంశం. సపోర్ట్ చేసి ఒక్క నిమిషం సరే ఇంత చేస్తుంది వినండి సార్. సరే ఇంత చేస్తుంది నిన్న వినండి సార్. సరే ఇంత చేస్తుంది నిన్న జరిగిన ఈ ఏదైతే టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద ఇండియా పెహల్గాం మీద చేసినటువంటి దాడికి ప్రతీకగా చేసిన దాడులకు మాత్రం ఏమంది? ఏమైనా సపోర్ట్ చేసిందా? సార్ నేను ఒక మాట చెప్తాను సార్, ఎప్పుడు కూడా అమెరికా మనం ప్రశాంతంగా ఉండడం అమెరికాకి ఇష్టం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆ విషయం మీకు అర్థమైంది. మోదీ గారికి అమిత్ షా గారికి వెళ్ళి చెప్పండి. అయితే బ్రహ్మాండంగా వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, లేదా అర్థం కానట్టు నటిస్తున్నారు. అట్లేం సార్, ఒక మాట సురేష్ గారు, అట్లేం కాదు. మాకుండే అందరికి ఉండే అభిప్రాయం ఇదే. చిన్న విషయం లేదు అసలు లేదు. మీకు ఎవరికి ఉందో లేదు నాకు తెలియదు కానీ మోదీ గారికి అయితే అసలు లేదు. అందు గురించి ఓపెన్ గా ఆయన గెలవాలనుకున్నాడు.
పోయినసారి, కానీ ఓడిపోయాడు. ఇప్పుడు గెలిచినందుకు సంబరపడ్డారు, ఉబ్బి తప్పిపోతున్నారు. అప్పుడైతే ఏకంగా ఓపెన్ గా సపోర్ట్ చేశారు. అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి. ఆ ట్రంప్ కి అర్థం కాదని తెలుసు హిందీలో, అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరాని ఉత్తేజపరిచి ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు, ఓడిపోయాడు. అటు ఎవరయ్యా అంటే క్లీన్ చిట్ ఉన్న పర్సన్, అనేకమైన కేసుల్లో కన్విక్ట్ అయినటువంటి పర్సన్. మన దేశంలో అయితే అలాంటి వాడు అసలు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉండదు. అదంటే చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ దానికే చూశారు. కాబట్టి పోర్న్ స్టార్లతో కేసులు కూడా ఉన్నాయి క్యాండిడేట్ కి, ఏది యంగ్ గా ఉన్నప్పుడు, ఏది పోర్న్ స్టార్లతో. కాబట్టి మరి మోదీ గారు మరి అవన్నీ అలా మిస్ అవుతున్నారు అర్థం కావట్లేదు. దేశానికి మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటిలో కొంత సపోర్ట్ చేస్తారు అంతే. అవును సార్, అవును సార్. ఒకటి ఒక్క నిమిషం. ట్రంప్ నాట్ ఓన్లీ పొలిటీషియన్, హీఈస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్, హీఈస్ ఎ టైకూన్. మనకు అటువంటి వాళ్ళే కావాలి. అదానీలు, అంబానీలు, ట్రంప్లు కావాలి. ట్రంప్ టవర్స్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి అవకాశం కల్పించాలి. ఇంకోటి పక్కన పెడతా, కాసేపటి క్రితం అదానీ, అంబానీ మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మన సైనికులకి, మన బలగాలకి మద్దతు ఇస్తున్నాం అన్నారు. ఏం మద్దతు అర్థం కాల, ఏ రకమైన మద్దతు? నోటి మాటకి నేను అందరం చెబుతున్నాం కదా ఆయన ఇచ్చేదండి మద్దతు. కాసేపటి క్రితం నేనే న్యూస్లో చదివాను, తిరుపతిలో ఒక సామాన్యుడు అతని బర్త్డే సందర్భంగా ఆర్మీకి, అదే మన రక్షణ బలగాలకి 5 లక్షల రూపాయలు డొనేట్ చేశాడు. బిలియనీర్లు అయ్యండి వీళ్ళిద్దరూ. మరి అంటే మేబీ ఏమన్నా నేను చదవలేదు తెలియదు, నేను చదివినంత వరకు అయితే వాళ్ళు ఆ రకమైనటువంటిది ఏం కాదు. మేము సపోర్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేయక ఏం చేస్తారు? కాబట్టి ఈ రకమైనటువంటి సార్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళ సపోర్ట్ వేరేగా ఉండాలి సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 99% ఆఫ్ ఇండియన్ వెల్త్, 99% ఆఫ్ ఇండియన్ వెల్త్ వాళ్ళిద్దరి దగ్గర ఉంది. కాబట్టి మీటింగ్ పెడితే, అఖిలపక్ష మీటింగ్ పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసినాయి. దాంట్లో మనం నిజంగా గర్వపడాలి. అదే సార్ నేనేమంటున్నానంటే, అన్ని పార్టీలు సార్ భాస్కర్ గారు మీకన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అదే నేను చెప్పేది, మీకన్నీ కూడా క్లారిటీగానే అర్థమవుతుంది. అఖిల పక్షానికి వచ్చి అన్ని పక్షాలు చెప్పినా వాళ్ళ మీద లోపల అనుమానాలే మీకు. కానీ పై నోటి మాటగా అదానీలు, అంబానీలు అట్లాంటిది ఏం మాట్లాడినా కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారని మీరు వారి మీద మాకే అనుమానం లేదు, మీకే అనుమానం లేదు. సురేష్ గారు ఈ రిలేటెడ్ 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అది భాస్కర్ గారిని ఉద్దేశించి కాదు, లేకపోతే ఆయన పర్సనల్ గా తీసుకోక్కర్లేదు. ఇదే ట్రంప్ ని సరే ఆ రోజు అబ్కి బార్ సర్కార్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక దేశ రాజకీయాల్లోకి ఎన్నికల సందర్భంగా వెళ్లి ఒక నాయకుడికి మద్దతుగా ప్రచారం చేయడం అనేటువంటిది ఫస్ట్ టైము, లాస్ట్ టైం. అది భారత విదేశాంగ విధానానికి లేదా రాజనీతికి, విశ్వగురువులకి ఉండకూడనటువంటి లక్షణం అది. అటువంటి పని ఆయన చేశారు. సరే తర్వాత దానికి తగినటువంటి ఫలితం కూడా అనుభవించారట. మళ్ళా ఆ గెలిచినటువంటి జో బైడెన్ ని అభినందించాలో లేకపోతే ఖండించాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఆయన కొద్ది రోజులు కొట్టుమిట్టాడు. ఒకటి ఇక్కడ ఇప్పుడు ట్రంప్ ని కౌగిలించుకొని లేకపోతే ఇవన్నీ చేసి ఇంత చేస్తే ఆ ట్రంప్ ఏమన్నాడు, అరే వీళ్ళు ఎప్పుడు 1500 సంవత్సరాల నుంచి వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు, వీళ్ళకి పని పాట ఏమీ లేదు, ఇదే చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఎంత చులకనగా మాట్లాడాడు. అంత చులకనగా మాట్లాడినటువంటి వాణ్ణి ఒక్క మాట నరేంద్ర మోడీ గారు, ఏంటి అసలు నీకు బుర్రుందా, కాశ్మీర్ ఎప్పుడు ఏర్పడింది, భారత్ ఎప్పుడు ఏర్పడింది, 1500 సంవత్సరాల నుంచి కొట్టుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకు మతుందా అనేటువంటి మాట ఏమన్నా వచ్చిందా అంటే మన ప్రభుత్వం నుంచి రాలేదు, ప్రధానమంత్రి నోటి నుంచి రాలేదు. నిన్న ఆంధ్రాలుడు అని చెప్పేసి మన మీడియా అంత పెద్ద ఆకాశానికి ఎత్తేసింది. జేడి వాన్స్ ఉపాధ్యక్షుడు ఈ పహల్గామ్ ఉదంతానికి ముందు రాస మర్యాదలు పొందాడు. నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్ళాడు, అంతా జైపూర్ అది అన్ని రాస మర్యాదలు చేశారు. ఆడేమన్నాడు నిన్న, దిస్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, వాళ్ళు కొట్టుకు చేస్తే చేస్తారు, మాకు అనవసరం, నాకేం సంబంధం లేదు,
మా యుద్ధం కాదు, మా సమస్య కాదు అని చెప్పాడు. ఏమన్నా ఒక్క మాట అమెరికా ఈ విధంగా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏమయ్యారు? నోళ్ళు ఏమైనాయి వీళ్ళకి? ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? నువ్వు నోరు మూసుకో, నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకో. ట్రంప్ ఏమన్నాడు? మాకు 2 దేశాలు కావాల్సిందే, ఇండియా ఏమో పార్ట్నరు, పాకిస్తాన్ ఏమో ఎల్ఐ. ఏం అర్థం కాదా అండి వాడి మాట్లాడిన మాటలకి, లేకపోతే వాడి చేతలకి, వాడి ఉపాధ్యక్షుడు మాట్లాడేటువంటి మాటలకి ఏమన్నా పౌరుషం ఏమన్నా ఉందా కనీసం? ఎందుకని మౌనంగా ఉంటున్నారు? ఏమిటా లొంగుబాటు? ఎందుకని ఆ లొంగుబాటు? అందుకని ఎవడు ఏమిటనేటువంటిది ఇదే ట్రంప్ విషయాలు చెప్పాలి. ఎందుకంటే మన నలుగురు కోసం కాదు, చూసేటువంటి వాళ్ళకి. ఇదే ట్రంప్ ఇవాళ సుదర్శన్ చక్రం S-400 అని చెప్తున్నారు. ఈ సుదర్శన్ చక్రాన్ని 5 సుదర్శన్ చక్రాలను కొనుగోలు చేయడానికి 2018లో భారతదేశం రష్యా తోటి సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకుంటే ఇదే ట్రంప్ ఏం చెప్పాడో తెలుసా? మీరు గనక కొనేట్లయితే మీ మీద ఆంక్షలు పెడతాను, మీ సంగతి తేలుస్తానని చెప్పి బెదిరించాడు. మనకి అటువంటి ట్రంప్ కావాలి, అటువంటి ట్రంప్ కావాలి. ఇప్పుడు ఆ సుదర్శన్ చక్రమే కావాలి. నిజంగా పేరుకు తగ్గట్టు కానీ ఇప్పుడు ఆ సుదర్శన్ చక్రమే నిన్న అద్భుతంగా అనేక దాడులను అడ్డుకోవడం జరిగింది, టోటల్ గా ఇండియన్ ఎయిర్ స్పేస్ ని. సార్ బాజీ గారు కంక్లూడ్ చేయండి సార్. నిజంగానే ఇక్కడ చూస్తే కనుక అంతర్జాతీయంగా ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరు గోడ మీద పిల్లివాటం చూపిస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. గోడ మీద పిల్లివాటమే ఉందండి, సిగ్గుసారం ఓపెన్ గా చెబుతున్నాడు అమెరికాకు సంబంధించిన వాళ్ళు. కానీ రష్యా అయితే ఓపెన్ గానే ఇండియాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు రెండు బలమైనటువంటి దేశాలు. మరి అమెరికా ఈ రకమైనటువంటి అవకాశవాదాన్ని ఎప్పట్లాగానే మరి ఆర్మ్స్ అమ్ముకునేవాడు లేకపోతే ఆయుధాలు అమ్ముకునేవాడి తరహాలైనా చూడాలా? మరి ఈ కొత్తగా ఏర్పడినటువంటి అమెరికా ఇండియా సంబంధాలు ఏమాత్రం ఇక్కడ కూడా ప్రభావితం చేయలేకపోయాయా? ట్రంప్ నా మిత్రుడు లేకపోతే మోదీ నా మిత్రుడు అని గత 10 సంవత్సరాలుగా విని మన చెవులు చిల్లులు పడిపోయినాయి. మరి ఆ మిత్రత్వం ఏమైపోయిందో ఇక్కడ అర్థం కావడం లేదు ఇటువంటి క్రూషియల్ టైంలో కూడా. మరి ఇదంతా మన తాపత్రయమేనా? ఇక్కడే ఉందిలేండి, ఇదేదో మనం అనుకుంటే ఏదో కడుపు దించుకుంటే కాలమే పడుతుంది అన్నట్టు 4 రోజుల క్రితమే తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు మాట్లాడాడు టారిఫ్ విషయంలో. ఏది ఇండియాని నేనేం స్పేర్ చేయను, టారిఫ్లు విధించడంలో ఇండియా తోపు, కాబట్టి ఆ ఇండియాను కూడా ఏం స్పేర్ చేయని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం మన అమెరికా పట్ల మన విదేశీయంగ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఖచ్చితంగా ఉందండి. ఏదైతే ట్రంప్ నాయకత్వంలో ఉన్న అమెరికా ఏదైతే ఉందో మనకి అంత విశ్వసనీయమైన మిత్రుడు కాదు, మిత్ర దేశం కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం అంగీకరించి తీరాల్సిందే. ఇప్పుడు టారిఫ్ విషయంలో కూడా ఎక్కడా కూడా మిత్ర దేశం అది అని ఉపేక్షించలేదు. అట్లాగే అక్కడ ఉన్న మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే పిల్లల పట్ల కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తే విధానం కూడా మనం చూసాం. కాబట్టి ఏంటంటే అమెరికా ఏదో మనకేదో మిత్రదేశం అని, లేకపోతే మన మోడీ గారు ట్రంప్ నా మిత్రుడని, మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని ఆయన ఈ సంకలు గుర్తుకోవడం అంతా కపటం, బూటకం. దాని మీద మనం అంత ఎదిగవలసిన అవసరం ఏం లేదు. మీకు ఇప్పుడు నిన్నో ఈరోజు స్టేట్మెంట్ చూశాను ట్రంప్ది. నేను మధ్యవర్తిత్వం వహిస్తాను మీ ఇద్దరికి, నేను వచ్చి మీ ఇద్దరి సమస్య పరిష్కారం చేస్తానని ఉబలాట పడతా ఉన్నాడు ట్రంప్. అయితే మన విదేశాంగ శాఖ అయితే ఇది ద్వైపాక్షిక సంబంధాలను మేమే పరిష్కరించుకుంటాము అని సున్నితంగా తిరస్కరించినట్టు మన మీడియాలో వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈవేళ చోద్యం చూస్తున్నారు. ఆ ట్రంప్ అయితే ఒక చులకన భావంతో, ఇందాక కోటేశ్వర చెప్పినట్టుగా ఎగతాళిగా చూస్తున్నారు ఈ పరిణామాల్ని. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ అమెరికానో రష్యానో ఇంకోటి కాదండి, ఏ దేశం కూడా వచ్చి ఈ సమస్యని పరిష్కారం చేసే అవకాశం లేదు. ఈ సమస్యని ద్వైపాక్షిక చర్చల ద్వారానో లేకపోతే దీనికి ఏదో ఒక సొల్యూషన్ 2 దేశాల మధ్య జరగాలి. ఈ మధ్యవర్తిత్వం చేస్తామని అనేక దేశాలు ఉబలాట పడుతున్నాయి. చిన్న దేశాలు కూడా మేము మాట్లాడతాం. బాజీ గారు వింటానికి కామెడీ అయినా కానీ ట్రంప్ తో పోల్చుకుంటే మన పాల్ బెటర్ మధ్యవర్తిత్వం చేస్తానంటున్నాడు కదా. ఈ రోజు బయలుదేరుతానన్నాడు, మరి బయలుదేరాడో లేదు.
ఒకవేళ నిజంగా అంత సాహసం చేస్తే జాగ్రత్తగా ఉండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుందాం. కాబట్టి ట్రంప్తో పోల్చుకుంటే కేఏ పాల్ 100 రెట్లు బెటర్. రైట్ సార్. అనే లైటర్ నోట్ లెట్ us conclude the debate. తర్వాత నేను నా కంక్లూజన్ రిమార్క్స్ లో నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈవేళ పాకిస్తాన్ కుదేలైపోయిందండి. ఈవేళ అతను స్టాక్ మార్కెట్స్ అన్ని ట్రేడింగ్ మూసేశారు. టోటల్ గా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అట్లాగే ఏంటంటే కరాచీ పోర్టు ధ్వంసం అయిపోయింది. కరాచీ పోర్టు మెయిన్ కీలకమైన ఆయువు పట్టు పాకిస్తాన్ కి. అక్కడి నుంచి ఏదైనా రవాణా అవ్వాలన్నా కానీ, ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా కానీ, అట్లాగే వాళ్ళ సైనిక బలగాలకు ఆయుధ సంపత్తి కానీ ఏదైనా సరఫరా చేయాలన్నా కానీ, కాబట్టి టోటల్ గా కక్కలావికలం అయిపోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి మనం ఏంటి ఇందాక వారు చెప్పినట్టుగా ఏదైతే ఇంకా యుద్ధాన్ని ప్రేరేపించడం కాకుండా పాకిస్తాన్ని మనకి లొంగ చేసుకునే దిశలో నిర్ణయాలు మన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఏదైతే ఉగ్రవాదం సంబంధించిన అంశం మీద ఫోకస్ పెట్టాలి. అక్కడ పౌరులకు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న విధ్వంసంగా అక్కడ వాళ్ళ జీవన దైనందిక జీవనానికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా, అక్కడ పౌరులు కూడా మనుషులే కాబట్టి మానవతా దృక్పథంతో మనం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి. దట్ ఈ షుడ్ బి అవర్ అల్టిమేట్ గోల్. అక్కడ ఉగ్రవాదం ఇందాక నేను చెప్పాను, చిట్ట ఉగ్రవాది లేకుండా మనం ఆ దిశలోనే మన ఫోకస్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగేంటంటే ఏదైతే ఉగ్రవాదానికి నెలవుగా మారిన ఆక్రమిత కాశ్మీర్ పట్ల కూడా ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందండి మన ప్రభుత్వానికి. మీరు కరెక్ట్ పాయింట్ లేవ చేశారు. కరణ్ భాస్కర్ గారు, ఏంటి ఎల్ఓసి గురించి ఒక కాంక్రీట్ గా స్టేట్మెంట్ రావడం లేదు. ఎల్ఓసిని పూర్తి స్థాయిలో మేము క్యాప్చర్ చేస్తాము, మా అధీనంలో తెచ్చుకుంటాం అని చెప్పేసి ఇండియా నుంచి ఎందు గురించి ఆ రకమైనటువంటి, లేకపోతే నేనేమైనా మిస్ అయ్యానా? ఈ సందర్భంలో ఇంతకన్నా మంచి అవకాశం దొరకదేమో. వై వీ షుడెంట్ రీక్యాప్చర్ ద ఎల్ఓసి బ్యాక్? సార్ ఒక మాట సురేష్ గారు, భారతదేశ ప్రజల్లో ఉండే అభిప్రాయంనే మీ అభిప్రాయం కూడా. లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, నాట్ ఎల్ఓసి, పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సార్ ఒక మాట సార్, అది ఇందాక వారు చెప్పారు పిఓకే ఐఓకే అని చెప్పి. ఎప్పుడు ఐఓకేనే. ఐఓకేలో 24 అసెంబ్లీ సీట్లు వాళ్ళ కోసం అట్లే పెట్టున్నారు. అది ఇంప్లైడ్ అయిపోతుంది. అది దాని గురించి ఇంకా పెద్దగా మనం ఖచ్చితంగా మన హ్యాండ్ ఓవర్ అయితే వారు చెప్పినట్టుగా సానుకూలంగా చేసుకోవాలంటారు. సానుకూలం అనే మాట మర్చిపోండి. ఇంకా పాకిస్తాన్తో సానుకూలం అనే మాట వాళ్ళు దిగొచ్చి మా తప్పైపోయిందని చెబితే తప్ప భారతదేశంలో ఏ ప్రజలు కూడా శాంతించరు, యాక్సెప్ట్ చేయరు, ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు, ప్రతిపక్ష పార్టీలు కూడా యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే అంత విసిగిపోయారు పాకిస్తాన్తో భారత ప్రజలు అంత విసిగిపోయారు. సార్, మనము ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఈ అడ్డంకులు సార్ మన కర్మ కాకపోతే మరి అడ్డంకులేంది? అందుగురించి సార్ చెప్పండి. నేను అందు గురించి అంటున్నాను, పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ దిశగా ఖచ్చితంగా అసలు అయ్యేదే సార్, మందే కదా, మందేది, అది భారతదేశం అంతర్భాగమే. మనదే యాక్చువల్ గా నేనే తప్పుపట్ల, కానీ అధికారికంగా అఫీషియల్ గా మనం హస్తగతం చేసుకోవాలి. అది కావాల్సింది. అంతే తప్ప రోడ్డు పక్కన వెళ్తుంటే అది నాది ఆక్రమించేసుకున్నారు కానీ అది నాదే కాదండి. ఎవడో రౌడీ మనకున్నటువంటి ఒక 2 ఎకరాలను ఆక్రమించేసుకున్నాడు. పక్కన వెళ్ళేటప్పుడు చూసుకొని అది నాదే, యాక్చువల్ గా అది నాదే, ఇప్పటికి నా కిందే ఉండంటే ఎట్లా కుదురుతుంది? ఆడు ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నాడు, ఆయన వెకేట్ చేయించాలి. అదే సార్ నేననేది అదే. మీ అభిప్రాయం ఏదైతే ఉందో అదే ఈ దేశంలో ఉండే ప్రజలు, కోట్లాది మంది ప్రజల అభిప్రాయం కూడా. అది ఖచ్చితంగా అభిప్రాయం మేము కూడా అదే అంటున్నాం. మరి ఆ కోరిక నెరవేర్చే దిశగా అడుగులు పడుతుంది. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా. రైట్. ఓకే, లక్ష్మణరెడ్డి గారు క్లోజ్ చేయండి. సార్ కోటేశ్వర గారు మీతో చివరికి వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణరెడ్డి గారు, ఓకే సార్, లక్ష్మణరెడ్డి గారు డిస్కనెక్ట్ అయ్యారు. కోటేశ్వర గారు కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ టెన్షన్స్ పెహల్గాం తర్వాత స్టార్ట్ అయిందో, నేను ఫస్ట్ విన్నది ఏంటంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు రీక్యాప్చర్ పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నప్పుడు
అందరం చాలా ఉత్సాహంగా చూసాం. కానీ ఆ తర్వాత ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద అటాక్ చేసిన తర్వాత నుంచి ఈ మాట వినపడటం లేదు. ఎంతకీ కూడా ఫుల్ పేజ్డ్ వారు పాకిస్తాన్తో మనం డైరెక్ట్గా అటాక్ చేయాలి, ఇది మన ప్రైమ్ టార్గెట్, రెండు మనకు కావాల్సినటువంటి మన బెనిఫిట్ అయ్యేది పీఓకే కదా. మరి ఆ దిశగా ఎందు గురించి వార్తలు వినపట్లేదు సార్? ఇక్కడ ఒకటి స్పష్టం చేయాలి, ఐఓకే అనేటువంటిది అది కరెక్ట్ పదమైనటువంటి పదజాలం కాదు. సరే, పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఐఓకే అంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీరు. అది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు, మనతో విలీనమైనటువంటి కాశ్మీర్. అది ఆ విలీనమైనటువంటి దాన్ని ఐఓకే పిఓకే అనేటువంటిది ఫారిన్ అమెరికా వాడు కాశ్మీర్ ని ఇంతవరకు భారతదేశంలో అంతర్భాగంగా అమెరికా వాడు ఇంతవరకు అంగీకరించలేదు అఫీషియల్ గా. అమెరికా వాడే కాదు, ఏ ఐరోపా దేశం కూడా అంగీకరించలేదు. వాళ్ళు ఏమంటారంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు తప్ప ఇండియన్ కాశ్మీర్ అనేటువంటి పదజాలం వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్స్ లో గానీ లేకపోతే ఇంకో దానిలో గానీ ఇంతవరకు ఎక్కడా లేదు. అందువలన ఆ పదజాలం వాడేటప్పుడు మనం జాగ్రత్తగా వాడాలి, ఒకటి. రెండోది, ఈ పిఓకేని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని, ఆక్రమిత కాశ్మీర్ ని మనమేమో ఆక్రమిత కాశ్మీర్ అంటాం, వాడేమో ఆజాద్ కాశ్మీర్, విముక్త కాశ్మీర్ అని వాడు చెప్తాడు. దాన్ని స్వాధీనం చేసుకోవాలని పివి నరసింహారావు హయాంలోనే పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని మరి 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దాని గురించి ఎక్కడా ప్రస్తావన చేయడం కానీ, దాని గురించి ఏం చేద్దాం అనేటువంటి చర్చ కానీ ఇక్కడ ఏం పెట్టలేదు. ఎంతసేపటికి కాంగ్రెస్ ఆర్టికల్ 370 పెట్టింది, దాన్ని అది చారిత్రక తప్పిదం, దాన్ని సరి చేస్తానని చెప్పేసి చెప్తారు తప్ప. మరి పిఓకే గురించి కూడా తీర్మానం చేసింది కదా పార్లమెంటు. సార్ దాని గురించి 370 ఆర్టికల్ 35 పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా అది పిఓకే లేదు, ఐఓకే లేదు. మీరు చెప్పినట్టుగా ఇండియా కాశ్మీరే. మరి చేయలేదుగా ఇంప్లాయిడ్ అవుతుంది. ఎప్పుడు అవుతుందండి? దాన్ని అంత అర్జెంట్ గా చేస్తారు ఒక రోజులో, మరి ఇది కూడా చేయాలి కదా. రైట్ సార్. ఓకే అది వేరే అంశం. మేబీ ఇప్పుడు పిఓకే అనేది ఒక సమస్య, ఆ సమస్య తీరిపోతే ఇంకా నెక్స్ట్ బిగ్ ఫీడింగ్ సబ్జెక్ట్ ఏమి ఉండదేమో బీజేపీకి, ఇంకా అంటే ముందుకు వెళ్ళడానికి రాజకీయ పరంగా. అట్లేం కాదు సార్, మీరు అట్లా అనకండి సార్. భారతదేశాన్ని అది అగ్రభాగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిది సార్. భారతదేశాన్ని మీ పార్టీ యొక్క దాన్ని ఏమంటారు ఐడియాలజీ ప్రకారం మాట్లాడు. ఇప్పుడు రాముడిది ఉంది, అదేమో సమస్య పోయింది. ఇప్పుడు దాని ద్వారా ఎక్స్ట్రా మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. ఇప్పుడు ఇలాగ అన్ని సమస్యలన్నీ తీర్చుకుంటే వెళ్ళిపోతే ఇంకా మీరు ఎట్లా, మీకు మళ్ళా మీరు ఇంకా బలోపేతమయ్యేది ఎట్లాగు? మీరేమో 400 అనుకునేమో 200 300 కిందకి పడిపోతున్నారు. కాబట్టి ఏంటంటే సార్ మాకున్న అనుమానాలు సార్, మేమంటున్నాము మాకు పిఓకే కావాలని మేము అంటున్నాం. మీరు తెచ్చి బీజేపీ తీసుకురాలేకపోతే ఎవరు తీసుకొచ్చి పెడతారు మాకు పిఓకేని? మళ్ళీ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఆది గురువుగా ఓకే సార్, అది మీరే అన్నారు కదా ప్రపంచంలో దూసుకుపోతున్నటువంటి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోతున్నటువంటి భారతదేశానికి దరిద్రపు ఈ అడ్డంకాలు ఏంటి? అడ్డంకిల్లో మొదటి పిఓకే మీరే తీసుకొచ్చి కలిపేసి అడ్డంగా తీసేయండి. అయిపోతుంది సార్, అయిపోవడం ఏంటి సార్? ఫస్ట్ చేయాల్సింది అది. Right, sir. I will leave it to your political decisions. Okay, thank you for joining. Karnam Bhaskar garu, Baji garu, Kodeswar garu and Lakshman Reddy garu. Idi valti top debate. Maro amsanto malli kaluddam. Stay tuned to City 24/7.